Hello, Chiranjeevi garu. How are you, sir? Fine, thank you. Sir. So, I think this man no need any introduction. We've been grown along with him, watching all his hoardings. అంటే మీరు చూస్తే ఒకటే గుర్తొస్తుంది సార్, లైక్ ప్రొఫెషనల్గా వి మెట్ ఆఫ్టర్ ఇయర్స్, లైక్ మేము ఒక ఏజ్ వచ్చాక మిమ్మల్ని మీట్ అయ్యాం కానీ సో వీఆర్ లైక్ బీన్ గ్రోన్ త్రూ. ఎక్కడ చూసిన హోర్డింగ్స్, మేధా చిరంజీవి హోర్డింగ్స్ చూస్తేనే యూ ఆల్వేస్ ఫాలో ద స్ట్రాటజీ దట్ బిలాంగ్ టు దాట్ ఏజ్. అంటే హోర్డింగ్స్ ఏజ్ లో హోర్డింగ్స్ లో కనిపించారు అండ్ తర్వాత యూ నో హౌ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. ఐ థింక్ వాట్ యు సే? So only one thing, I strongly believe this, ఈ ప్రపంచం మొత్తంలో ఏం చూసినా ట్రెండే ఉంటాయి, బయింగ్ అండ్ సెల్లింగ్. Obviously. One is how we sell ourselves and what we buy at the best rate. True. ఈ రెండే ఉంటాయి. సో మోస్ట్లీ హౌ ఐ షుడ్ సెల్ మై సెల్ఫ్ అనేది అప్పుడు టైంను బట్టి అలా అవుతూ వచ్చిందే తప్పితే పర్టికులర్లీ ఐ నెవర్ హ్యాడ్ అన్ ఇంటెన్షన్ దట్ ఓకే ఈ టైంలో ఇది ఉంది ఇలా మార్కెట్ చేసుకోవాలి, ఈ టైంలో ఇలా ఉందని. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ సచ్ థింగ్స్. సో క్యాజువల్ గా ఎప్పుడు మీతో మాట్లాడినా యూ ఆల్వేస్ కమ్ అప్ విత్ సమ్ గుడ్ మార్కెటింగ్ ఐడియా. సో దట్ ఆల్వేస్ ఫ్యాసినేట్ మీ. నేను అప్పుడు అనుకుంటాను అనమాట, చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఎక్కడ హోర్డింగ్లు చూసినా నేను ఉండడానికి రీజన్ అదే. సో హీ నో వేర్ టు ప్లేస్ హిమ్. So and sir, so this very long journey, very happy for your success. Thank you. Because మొన్న అనుకుంటా సార్, నేను ఒక వీడియో చూస్తుంటే ఎండమూరి సార్ వీడియో చూసా. ప్రతి సక్సెస్ అయిన ప్రతి మనిషి పుస్తకం వ్యక్తిత్వ వికాస పుస్తకమే. ఫర్ ఎగ్జాంపుల్ మేధా చిరంజీవి గారు అని చెప్పి చెప్పారనమాట. We also heard your story and I just want to start with your story. And సో ఎండమూరి గారు ప్రత్యేకంగా చెప్పిన సందర్భంగా సో మీరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వేర్ యూ స్టార్టెడ్? ఐ నో దిస్ హోల్ స్టోరీ, బట్ ఐ జస్ట్ వాంట్ టు హియర్ యువర్ స్టోరీ వన్స్ అగైన్ ఫర్ అవర్ ఆడియన్స్. It was actually success. I always believe it's a journey. Yeah, true. And నేను సక్సెస్ అయ్యాను అనడం కంటే సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాను. True. That I always believe. Success is not important. Staying successful is important. Getting success is very easy for any individual. Very but true. Keeping that success with you needs a lot and lot. Lot of effort. Yeah. And it needs all of you. Exactly. And I can say it needs a new you every time. Exactly. The process of evolving will never stop basically. Yeah. How నేను ఎట్లా ఉండగలిగాను 30 years మార్కెట్లో అంటే 30 years ago actually it was a small institution I started, spoken English. నేను స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు నాకు ఇంగ్లీష్ గ్రామర్ తెలియదు. Interesting. I'll tell you one. 1994 December when I started the institute, I shared one of my beautiful experiences. Third day I think it was my class. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత పాస్ట్ టెన్స్ అని చెప్తున్నాను. పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్ అని ఏదో సెంటెన్స్ చెప్పేస్తున్నాను. ఓ అబ్బాయి లేసి సార్ పాస్ట్ టెన్స్ అంటే మీరు డిడ్ కదా చెప్పాలి, హ్యాడ్ అంటున్నారు ఏంటి అని. అప్పటికే ఆ అబ్బాయి 4-5 కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఉన్నాడు, వాడికి గ్రామర్ వచ్చు. నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు కాన్ఫిడెంట్ సిచ్యువేషన్ లో లైక్ సర్వైవల్ కోసం అక్కడ నేను ఉండాలి, ఇన్స్టిట్యూట్ ఏదో చెయ్యాలి. ఏదో చేయాలన్నప్పుడు నా దగ్గర ఏమీ లేదు, నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదు, అసలు నా దగ్గర ఏమీ లేదు. I was able to talk. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, అద్భుతంగా మాట్లాడాను. కానీ నాకు గ్రామర్ లో 12 టెన్స్లు ఉంటాయని, గ్రామర్ ఉంటుంది, ఆర్టికల్స్ అని, ఏ ఆయనకి డిఫరెన్స్ ఇవి ఏమీ తెలియదు. బట్ ఐ వాజ్ ఏబుల్ టు టాక్. ఆ టైంలో అప్పుడు మేనేజ్ చేశాను. పాస్ట్ టెన్స్ అంటే డిడ్ వస్తుంది, హ్యాడ్ వస్తుంది, ఏది ఎప్పుడు వస్తుంది తర్వాత చెప్తా, మూసుకొని రాయి అన్న. వాడు భయపడిపోయాడు. కొంచెం మనకి ఆ లీడర్షిప్ క్వాలిటీ అలవాటు, కాలేజీలో దబాయించాడు. ఎప్పుడు రాసుకున్నాడు. ఆ రోజు నైట్ వెళ్ళి రెన్నన్ మార్టిన్ అంటే ఐ థింక్ గ్రామర్ బుక్ 10th క్లాస్ అది తెచ్చుకొని తెల్లారిలో మొత్తం గ్రామర్ నేర్చేసుకున్నాను. 12 sentences ఆ రోజు నైట్ నేర్చుకున్నారు. 12 కాదు, ఆర్టికల్స్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి, టెన్స్ ఏంటి, యాక్టివ్ వాయిస్ పాస్ ఆల్ నైట్. ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే somebody question you. ఎట్లా ఉంటదంటే ఇక్కడ నాకు తెలుసు ఇంగ్లీష్ ఎలా మాట్లాడడం, ఎలా నేర్చుకోవాలి, స్పోకెన్ ఇంగ్లీష్ నాకు తెలుసు. రెండు చాలా డిఫరెంట్ సార్. స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అండ్
knowing tenses and all the stuff is totally different story. ఇంటర్ డిగ్రీ అన్ని నేను 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను. 10th లో ఫెయిల్ 1 year అగ్రికల్చర్ చేశాను. ఇంట్రెస్టింగ్ అని మీరు అనుకుంటే నాకు కాదు ఇంట్రెస్టింగ్ అది. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ 1 year గ్యాప్, మళ్ళీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను ఎగ్జామ్కి వెళ్ళలేదు, భయపడి ఎలాగో ఫెయిల్ అవుతాం, అనవసరంగా 10-20 మార్కులు తెచ్చుకుంటే ఫ్రెండ్స్ ముందు పరగపోతుంది అని ఆ ఎగ్జామ్కి మిస్ అయ్యి దాన్ని ఒక్కదాన్ని సప్లీ కింద రాసి పాస్ అయ్యేవాడు. One at a time. Yeah. Okay. But small incident, ఒక చిన్న సంఘటన, you believe it or not, I learned English within 3 months. 7-8 years which I was scared of. ఎంత భయపడ్డానో, ఒక చిన్న సంఘటన బస్ స్టాప్ లో ఒకసారి ఐ వాజ్ వెయిటింగ్, వరంగల్ ఎంజిఎం బస్ స్టాప్ ఎదురుగా ఐ వాజ్ వెయిటింగ్ బస్ కోసం. మా విలేజ్ ఫ్రెండ్ వచ్చాడు, మన విలేజ్ బస్ రావడానికి ఇంకా గంట టైం ఉందిరా, ఈ గంట టైం ఏం చేద్దాం, ఎదురుగా చూడు కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులోకి వెళ్దాం, ఏసీ ఉంటుంది, మంచినీళ్ళు ఇస్తారు, కంప్యూటర్ కోర్స్ జాయిన్ అవుదాం అని చెప్దాం, బస్ వచ్చాక టైం పాస్ చేసి బస్ వచ్చే టైంకి బయటకు వద్దాం అన్నాడు. ఏదో బాగుందని ఇద్దరు వెళ్ళిపోయాం. వెళ్ళగానే ఓపెన్లీ స్పీకింగ్ దర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద రిసెప్షన్ అండ్ అల్ట్రా మోడర్న్ గర్ల్, బాబ్డ్ హెయిర్, టీ షర్ట్స్, జీన్స్ అండ్ అల్ట్రా మోడర్న్ ఇన్ వరంగల్. ఆ టైంలో మేము అలాంటి చూడటమే రేర్. ఆ కంప్యూటర్ సెంటర్ ఓనర్ వాళ్ళ తాలూకు ఎవరో, షీ వాజ్ నాట్ ద ఎంప్లాయీ ఓవర్ దేర్. సో అక్కడికి వెళ్ళగానే షీ సెడ్ ప్లీజ్ బీ సీటెడ్ అంది. మనకు అసలు ఒక్కసారి షాక్ అయిపోయాయి, మాటలు ఆగిపోయాయి, ఏసీలో చెమటలు పెట్టడం. Because she's speaking English, right? Yeah. Okay. And she gave me a form అన్నమాట, which I was supposed to fill in. Okay. అదేంటి, మేము ఏ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చాము, ఏ న్యూస్ పేపర్లో చూసి వచ్చాము అనేది ఆల్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ సపోజ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. నాకు దేనికి తేడా తెలియదు. నేను అనుకున్నాను ఇదే అప్లికేషన్, నో అడ్మిషన్ మేడం. సెడ్ నో అడ్మిషన్ అనగానే తనంది నో ప్రాబ్లం ఫిల్ ఇట్ అంది. మళ్ళీ అన్నాను నో మనీ మేడం, నో ప్రాబ్లం ఫిల్ ఇట్. అప్పుడు మైండ్లో అనుకున్నాను వెంటనే దీనికి ఏమన్నా ఫిల్ ఇట్ ఎందుకంటే ఫిల్ ఇట్ అంటుంది. ఈలోపు మేడం వాటర్ అన్న, కొంచెం పక్కకెళ్ళింది నీళ్ళు తీసుకురావడానికి, ఆ అప్లికేషన్ పట్టుకొని బయటకు వచ్చాను. మళ్ళీ అక్కడ ఏమైనా పే చేయాలేమో అని చెప్పి దట్ వాస్ అ సిచ్యువేషన్. ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలేను. ద రీజన్ వాజ్ నేను అప్పటికే కాలేజ్లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ని, ఎన్నో పార్టిసిపేషన్, యాక్టివ్ స్టూడెంట్ యూనియన్ యాక్టివ్గా ఉన్నాను. ఎక్కడ భయపడలేదు, ఏ రోజు భయపడలేదు. ఎందుకు ఈ అమ్మాయి ముందు నాకు చెమటలు పట్టాయి. దిస్ వాజ్ ద సిచ్యువేషన్. ఆ నైట్ నిద్రపోలా. తెల్లారా డిసైడ్, అందమైన అమ్మాయి ముందు పరుగు పోయిందని చెప్పి నిద్ర పట్టలేదు. నాకు అప్పటికి గుర్తొచ్చింది, ఆ అమ్మాయి అందం పరువు ఆవిడ ముందు పరుగు పోయిందని కాదు. ఎప్పుడూ భయపడను నేను, ఎక్కడైనా గొంతెత్తి నలుగురిలో నిర్భయంగా మాట్లాడే నేను ఎందుకు మాట్లాడలేకపోయాను. ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, వై ఐ started sweating, why I could not open my mouth. ఆ ఇన్సిడెంట్ని అంటే ఆన్సర్ దొరికింది, ఎందుకంటే ఇంగ్లీష్ రాదు. ఎందుకు రాదు దీని సంగతి చూద్దాం. అంతే, ఆ రోజు మొదలెట్టానండి. తెల్లారు సైకిల్ వేసుకుని సిటీకి వెళ్ళి 1 hour స్పోక్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను. నాకు క్లాస్కి వెళ్తే 1 రోజుల్లో మా మేడం నౌన్స్ అంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏం అర్థమైతే 5 రోజులు అయింది. కానీ ఒక లాజిక్ నాకు తెలుసు, ఏ పని చేయాలంటే, ఏది డెవలప్ కావాలంటే ఆ పని చేయాలండి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడుతూ వస్తుంది కదా, ఈ గ్రామర్ ఎందుకు అనుకున్నాను. సో మా క్లాస్లో ప్రసాద్ రాజు, శ్రీనివాస్ అండ్ ఇంకో అతను పేరు ప్రసాద్ రాజ్ అండ్ శ్రీనివాస్, ఇంకో అతను శ్రీధర్. వీళ్ళు అప్పటికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఏం చేశానంటే వీళ్ళు పనికొస్తారని ఒకటితో ఫ్రెండ్షిప్ వారం రోజుల తర్వాత నలుగురం కలిసి డిసైడ్ అయ్యాం, ఈ రోజు నుండి మనం రోజు ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి. ఆ రోజు మొదలెట్టి కమిట్మెంట్ ఎట్లా తీసుకున్నాం, తప్పక 1000 పిల్లర్ టెంపుల్ వేసంబలు ఆడికెళ్ళి ఓడి మీద ఓడి ఒట్టేసుకున్నాం. ఇంగ్లీష్ వచ్చేదాకా రోజు ఈవినింగ్ 5 to night 5 గంటల టెంపుల్ లో కూర్చునే వాళ్ళం. 5 గంటలు మనిషి అనేవాడేవాడు మాట్లాడుకుంటూ ఉండడు, మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడు. సెల్ఫ్ పనిష్మెంట్, దేవుడి ముందు గుళ్ళో ఒట్టేసుకున్నాం. మా టాపిక్ ఏంటి, టెంపుల్ కి ఎవరు వస్తే వాళ్ళే మా టాపిక్. టెంపుల్ కి వచ్చే ప్రతి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. మేము అక్కడ కూర్చోండి, అందరు వచ్చి వెళ్తూ ఉండేవారు, మేము అక్కడే ఉండేవాళ్ళం నైట్ వరకు. అలా నేను మాట్లాడిన ప్రతిదీ ముగ్గురు నాకంటే బాగా వచ్చిన వాళ్ళు కదా, ఇద్దరు అందులో వాళ్ళు అరే అది కాదురా అని నన్ను కరెక్ట్ చేసేవాళ్ళు. నేను ఏది మాట్లాడినా తప్పే, వాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు.
మీకన్నా ఒక నెల ముందు జాయిన్ అయ్యారు కదా. నేను అప్పటికే స్ట్రాటజిక్ ఏంటంటే వీళ్ళిద్దరు నాకంటే బాగా తెలిసిన వాళ్ళు, మరి వీళ్ళతో నా కాన్ఫిడెన్స్ పోతుంది. నాకంటే తెలియనోడు ఒకడు ఉండాలని నాకంటే దద్దన్న ఎవడున్నాడు చూసాను. కాన్వర్సేషన్ అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి. శ్రీనివాస్ అని కరాటే మాస్టర్, నాకు ఈ అర్థమవుతుంది కానీ వాడికి అది కూడా కాదు. పర్ఫెక్ట్. సో యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, డైలీ 5 hours ప్రాక్టీస్ చేశాను. నైట్ 9:30, 10కి సైకిల్ వేసుకొని మళ్ళీ మా విలేజ్కి వచ్చేవాడిని. సైకిల్ దొరికితే రోజు 25-30 కిలోమీటర్లు. 1 hour క్లాస్ కోసం సిటీకి వెళ్ళాను. వస్తున్నంతసేపు మైండ్ లో ఇదే తిరుగుతూ ఉండేది. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3 months ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకున్నాను. మా బ్యాచ్ లో గ్రామర్ ఫాలో అయ్యి, టెన్సెస్ ఫాలో అన్ని ఫాలో అయిన వాళ్ళంతా నోట్స్ మిగిలే, వాళ్ళకి మెటీరియల్ మిగిలింది. ఫేర్వెల్ డే రోజు ఐ వాజ్ ద వన్ హూ గివ్ సైలెంట్ అండ్ ఇంప్రాంప్టు స్పీచ్. డాన్స్ మీదకి వెళ్ళి మాట్లాడితే అందరూ షాక్ అయ్యారు. అప్పటికి నాకు గ్రామర్ తెలియదు, బట్ ఐ వాజ్ ఏబుల్ టు టాక్. అప్పుడు అనుకున్నాను, నేను అక్కడ వైజాగ్లో ఉండాల్సి వచ్చినప్పుడు నేనే ఇంగ్లీష్ నేర్చుకోవాలండి, ఎవరికైనా చెప్పేయగలను, అసలు ఇంత ఈజీగా ఇంగ్లీష్ అనుకున్నాను. స్టార్టెడ్, బట్ టుడే ఐఎమ్ హ్యాపీ టు సే దాట్ 2 తెలుగు రాష్ట్రాల్లో 1 million people are my students today. During the last 30 years. It's a journey. And I always believe in only one thing: keep yourself updated. If not, you will be outdated. ఎందుకు ఈ జర్నీ 30 years ఇలా ఉండగలిగా ఉంటే కారణం అదే. ఫస్ట్ మేధా లోని అప్పుడు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండే. లేటర్ బట్ ద వే యూ టర్న్డ్ ఇట్ అవుట్ ఇంటూ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ అనదర్ లెవెల్. సో యాక్చువల్గా ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ కోసం కాదు, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మాట్లాడదాం. అండ్ ఆబ్వియస్లీ ఇట్ విల్ టర్న్ అవుట్ టు సంథింగ్ ద పీపుల్ ఆర్ ఓవర్వెల్మింగ్లీ ఫెడ్ out of, that is stress, so many other things. We'll go to that. And before that, ఇందాక నేను చెప్పినట్టు సార్, నిజంగా ఒక మనిషి దగ్గర నుంచి చాలా thumbnails చూస్తూ ఉంటాం మన యూట్యూబ్లో. అంటే ఈ 5 లక్షణాలు నేర్చుకుంటే ఈ సక్సెస్ గ్యారంటీ, లేకపోతే ఈ బిహేవియర్, ఈ 5 అలవాట్లు మీరు చేసుకుంటే మీ వెంట అమ్మాయిలు అందరూ మీతో మాట్లాడతారు. సో డూ దే వర్క్అవుట్ సార్ రియల్లీ? ఇంతకంటే బ్లఫ్ ఇంకోటి ఉండదు, అది నమ్మితే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి. బట్ యూఆర్ సెల్లింగ్ దట్. ఐఎమ్ నాట్ సెల్లింగ్. నా ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు, ఐ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. నేను కూడా ఐ వాజ్ షాక్డ్ టు సీ సమ్ టైమ్స్. ఎవరు పెట్టారు, ఈ 2 చిట్కాలు తెలిస్తే ఇంట్లోనే ఉండి రోజు 50,000 సంపాదించవచ్చు పెట్టాడు. నిజంగా ఆ చిట్కాలు ఆయనకు తెలుసు. రోజుకి 50,000 ఇంట్లో ఉండి సంపాదించే నిజమే ప్రాక్టికల్ అయితే ఈ యూట్యూబ్ వీడియో చేసేంత టైం ఆయనకు ఉండదు. ఇది బేసిక్ ఫ్యాక్ట్. ఎవరో చెప్పారు, ఎవరు, ఈ 5 పదాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ అద్భుతంగా వస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే ఎందుకు ఇలా చెప్తూ ఉంటారు వాళ్ళు, ఎవరైనా నేనైనా అంటే ఓపెన్గా చెప్పేస్తారు. నాకు చిన్నప్పుడు ఒక సంఘటన గుర్తు బాగా. ఏంటంటే ఎదుటి వాళ్ళని రప్పించుకోవడానికి ఏదో టెక్నిక్ ఉంటుంది టు గెట్ ద మెసేజ్. నేను మా ఊర్లో శివాలయం ఉండేది. మా బావ ఒక ఆయన భక్తుడు ఉండే, శివ భక్తుడు. నేను చిన్నపిల్లని, నాకేం తెలియదు. వాళ్ళు రోజు భజన చేయడానికి వెళ్ళేవాళ్ళు, నేను వెళ్ళేవాడిని. 4 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళేవానో నాకు తెలియదు. తర్వాత నాకు అర్థమైంది నేను ఎందుకు వెళ్ళేవాడిని. వెళ్ళి కూర్చునేవాడిని, వాళ్ళతో భజన చేసేవాడిని, పాటలు పాడేవాడిని, అన్నీ చేసేవాడిని. అందరు మా ఇంట్లో, మా అమ్మ నాకు భక్తి ఏమో అందరితో పోతున్నాడు అనుకోలేదు. విషయం ఏంటంటే పూజ అయిపోయింది, అక్కడ భజన అయిపోయిన తర్వాత పప్పు బెల్లం ఇచ్చేవాళ్ళు, కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. నేను ఆ పప్పు బెల్లం కొబ్బరికాయ కోసం వెళ్ళేవాడిని ప్రతిరోజు. ఓకే, సో అట్లా ఏదో ఒక పాయింట్ ఉండాలి, ఏదో ఒక పాయింట్ ఉండాలి. ఈ పాయింట్ వల్లనే ఆ వీడియోలోకి తెస్తుంది. తెచ్చిన తర్వాత వీళ్ళు కావాల్సింది దే సెల్ దెమ్. అంతేగా నిజంగా ఆ థంబ్నెయిల్స్ మీద పెట్టేవన్నీ కూడా దే ఆర్ నాట్ ఎట్ ఆల్. బట్ ఐల్ టెల్ యూ, ఇంగ్లీష్లో కొన్ని ఎట్లా ఉంటాయని నేను చెప్తూ ఉంటాను. ఇంగ్లీష్ భాష అంతా కూడా కేవలం 3 పదాలతో ఉంటున్నాను. ఐల్ రివీల్ ద సీక్రెట్, ఎంటైర్ లాంగ్వేజ్. ఇది నాకు ఎప్పుడు అర్థమైందంటే, నేను ఇంగ్లీష్ దాదాపు 8 సంవత్సరాలు చెప్పిన తర్వాత 9వ సంవత్సరంలో నాకు ఇది అర్థమైంది. అప్పటిదాకా నేను అందరిలాగే టెన్సెస్, యాక్టివైజ్, పాసివైజ్, గ్రామర్, వొకాబులరీ ఇవే చెప్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నాకు ఎక్కడో చదువుతూ ఉంటే కొటేషన్ చదివాను, దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కాంట్ డూ, బీ ఆర్ హ్యావ్ అని. దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ యూ కాంట్ డూ, బీ ఆర్ హ్యావ్. ఈ 3 నీ దగ్గర లేనిది, నువ్వు కాంది, నువ్వు చేయలేంది ఏది లేదు అని దాని సార్.
దీన్ని అలా ఆలోచిస్తూ ఉంటే ఇంగ్లీష్లో కూడా అంతే కదా అనిపించింది. ఏంటంటే ఇంగ్లీష్లో డూ ఫార్మ్స్ ఉంటాయి, బీ ఫార్మ్స్ ఉంటాయి, హ్యావ్ ఫార్మ్స్ ఉంటాయి. ఈ మూడింటితోటే మొత్తం ఇంగ్లీష్ భాష అంతా లింక్ అయి ఉంటుంది. సో డూ, బీ, హ్యావ్ ఈ మూడింటిని కరెక్ట్గా మిగతా వాటితో కోఆర్డినేట్ చేయడం నేర్చుకుంటే దర్ ఇట్స్. ఇది ఐడెంటిఫై చేసిన రోజు నేను గ్రామర్ చెప్పడం మానేశాను. ఓన్లీ I have written a book on how you can learn English by using these 3 words. Oh, this is also your strategy. You also use this. And do we have with the exclusive ఒక book రాశాను, 180 pages book, and which has been my syllabus. ఈరోజు దాదాపు 20 సంవత్సరాలుగా అదే నా సిలబస్. నేను టెన్సెస్ చెప్పను, పాస్ వాయిస్ చెప్పను, ఏమీ చెప్పను. ఓన్లీ ఈ 3 words తో లింక్ చేస్తూ ఎట్లా మాట్లాడాలి. డూ దేర్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్? అంటే మీరు ఈ చెప్పే విధానం మార్చిన తర్వాత డూ యూ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్ ద స్టూడెంట్స్? గ్రేట్ రెవల్యూషన్. కాకపోతే వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఆల్మోస్ట్ ఇంగ్లీష్ బోధించే ప్రతి టీచర్ నన్ను కామెంట్ చేయడం, కొందరైతే లెటర్లు రాసేవాళ్ళు, కొందరు స్టూడెంట్స్ బుక్ తీసుకొని నా మీద కామెంట్లు రాసేవాళ్ళు, ఇష్టం తిట్లు, అందరు ఆల్ ద పీపుల్ సెడ్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఇదేం గ్రామర్, ఇదేం ఇన్స్టిట్యూట్ అందింటారు. బట్ ఈరోజు నా సిలబస్ ఏ స్థాయికి వచ్చింది అంటే, నేను ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసిన ప్యాటర్న్స్, టేబుల్స్, డూ, డస్, ఇవైనా దాదాపు 2 తెలుగు రాష్ట్రాలు 200 ఇన్స్టిట్యూట్లో స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్లు అన్నింటిలో మై ప్యాటర్న్, మై లెసన్ వాస్. సో అది అర్థం కావడానికి టైం పడుతుంది. సో అండ్ ఈ ఇంగ్లీష్ అనేది ఒక స్టిగ్మా, అండ్ ఇప్పుడు జనరేషన్స్ కి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తెలుగు మైట్ బి ఎ స్టిగ్మా, వైస్ వర్స అయిపోయింది. ఇది మీకు రైట్ క్వశ్చన్ కాదు యాక్చువల్గా, దిస్ ఈస్ అగెయిన్స్ట్ వాట్ యువర్ టీచింగ్ ఫర్ ఇయర్స్. సో నిజంగా ఇంగ్లీష్ రాకపోతే సక్సెస్ అవ్వడం కష్టమా? సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, మై కలీగ్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ వర్ టెలింగ్, he is a very good journalist and he was telling I know everything but the only thing I'm lacking is English. ఆయన చెప్తున్నారు అనమాట. సో అన్నీ తెలుసు, నాకు మంచిగా చేస్తా, అన్నీ చేస్తాను, ఇంగ్లీష్ ఒక్కటే రాదు. ఓ ఇంగ్లీష్ అండ్ టెక్నాలజీ, దీస్ ఆర్ ద ఓన్లీ 2 things I can't crack. ఈజ్ దట్ అంటే మన జనరేషన్, మా జనరేషన్ వాళ్ళకి, లైక్ నాట్ నౌ, ఒక 10-15 years బ్యాక్ ఉన్న జనరేషన్ అందరికి స్టిల్ ఇంగ్లీష్ ఇప్పుడున్న జనరేషన్ గురించి మాట్లాడదాం. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఓకే, మీరు మాట్లాడుతుంది ఏదైతే ఉందో మీరు అడిగిన, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మేబీ మిలీనియల్స్ అండ్ ఈ జనరేషన్ కోసం, లైక్ ఆర్ కిడ్స్. ఈ జనరేషన్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు ఎంతమంది అంటే ఓన్లీ కార్పొరేట్ స్కూల్స్ లో. వెరీ ట్రూ. మైట్ బి యూర్ ఇన్ మెట్రోస్ అండ్ యూర్ థింకింగ్ దట్ ఎవ్రీబడీ ఇస్ టాకింగ్ ఇంగ్లీష్. ట్రూ, వెరీ ట్రూ. ఐ డు అగ్రీ. పర్టిక్యులర్లీ బికాజ్ ఐ కీప్ ట్రావెలింగ్ కదా, రోడ్ల ఏరియాలకు వెళ్తే పెద్ద ఫేమస్ స్కూల్స్ అవి, ఐ డోంట్ నేమ్ ఎనీ. ఒక స్కూల్ 200 కోట్లు పెట్టి ఒక స్కూల్ స్టార్ట్ చేశారు ఆంధ్ర. 200 crores they invested. It's a corporate school. Okay. They came to me. వాళ్ళ టీచర్స్ కి ఒకసారి వెళ్ళినప్పుడు అసిస్ట్ చేయండి సార్. అవుట్ ఆఫ్ ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్, ఆ స్కూల్ ఎంత రెప్యూటెడ్ అంటే అందులో హార్స్ రైడింగ్ దగ్గర నుండి అడ్వాన్స్డ్ హైఫై స్కూల్, అందులో పనిచేసే టీచర్స్ లో ఆల్మోస్ట్ నేను 300 మందితో ఇంటరాక్ట్ అయ్యి చేశాను కదా, 210 మందికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఇమాజిన్ ద ఫ్యూచర్ ఆఫ్ కిడ్స్. అలా చాలా పేరుకే ఇంగ్లీష్ మీడియం, కానీ అక్కడ మాట్లాడే టీచర్స్ అంతా ఎవరు? వీళ్ళంతా తెలుగు మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళు. సో కాబట్టి అసలు బయటికి ఉంటే కానీ పేరెంట్స్ వచ్చినప్పుడే ఇంగ్లీష్ మాట్లాడతారు, మిగతా టైం అంతా తెలుగే ఉంటది. ఓకే ఓకే, ఆబ్వియస్లీ స్మాల్ టౌన్స్ లో ఆబ్వియస్ గా అట్లానే ఉంటుంది. సో కాబట్టి మనం అనుకున్నంతగా అందరికి ఇంగ్లీష్ వచ్చేలేదు, చాలా మంది ఉన్నారు ఇంకా. సో అంటే ఇంగ్లీష్ లేకుండా మీరు అన్నారు కదా, ఇప్పుడు ఒక సోల్జర్ కి AK-47 ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏమవుద్దో, ఇంగ్లీష్ లేకపోతే మన పరిస్థితి కూడా అంతే ఈరోజు. I admire the effect of English for India, especially when we compare to other Southeast countries, or to that matter other countries in the world. Manam advance avvadaniki, to be frank, English is the one reason that we are able to communicate good with Europeans, all other West. అంటే చైనీస్ కానీ, జాపనీస్ కానీ, లైక్ కొరియన్స్ కానీ లేని అడ్వాంటేజ్ ఇంగ్లీష్ వల్లే ఇండియాకి వచ్చింది. ద హోల్ ఆపర్చునిటీస్ ఆర్ నౌ ద సర్వీస్ సెక్టర్ ఆర్ ఆల్ ఎలాబరేటెడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్. వీ షుడ్ అడ్మైర్ దట్ ఫర్ దట్. బట్ స్టిల్ ఇంకా అంటే మనలా స్మాల్ టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఆ ఇంగ్లీష్ అనే స్టిగ్మా ఉండిపోయింది. ఇట్స్ బీన్ లైక్ దే ఆల్వేస్ డిగస్ లో. ఇప్పటికీ అంత ఇంగ్లీష్ మాట్లాడినా వీఆర్ నాట్ షూర్ వేర్ వీఆర్ యూజింగ్ ద టెన్సెస్, రైట్ మాట్లాడుతున్నామా రాంగ్ మాట్లాడుతున్నామా అనేది అందరికీ ఇప్పటికీ ఉంది. ఈజ్ దేర్ ఎనీ వే టు గెట్ అవుట్ ఆఫ్ దిస్? లైక్ అంటే గెట్ అవుట్ ఆఫ్ దిస్ అనే కాదు,
ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తేనే సక్సెస్ అనే ఆ ఇది నుంచి అందరూ బయటకి వచ్చే సిచ్యువేషన్ అయితే లైక్ యా మెడగబడ్డ పాము కరవక తప్పదని ఇంగ్లీష్ వల్ల మనకి ఇచ్చిన ఇంగ్లీషు ఈ రోజు దాని నుండి నువ్వు దూరం వెళ్ళడానికి లేదు. ఇట్ హాస్ బికమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్. నో వే యూ కెన్. మనం కనీసం తెలుగు వర్డ్స్ లేకుండా ఇంగ్లీష్ మాట్లాడగలం కానీ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయకుండా తెలుగు మాట్లాడలేము. అందుకే మనకి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని ఉంటుంది. మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు ఇప్పుడు ఖచ్చితంగా, అంటే ఇంగ్లీష్ రాకపోతే ఏమీ లేనట్టేనా. ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ అని ఉంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంతకుముందు సిఫిల్ ఉండే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్. ఐ వాస్ షాక్డ్. ఎందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ అన్నారు? మరి ఇంగ్లీష్ ఇస్ ఆల్సో అది కూడా ఫారెన్ లాంగ్వేజే కదా. అందులో రాలేదు అంటే ఇంగ్లీష్ ఇస్ నాట్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. నాకు ఈ దీంతో నేను ఎంత ఫైట్ చేశానంటే నాకు అప్పుడు జిఎస్టీ వాళ్ళు వచ్చి జిఎస్టీ కట్టాలి అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే ఫారెన్ లాంగ్వేజెస్ ఎక్సెప్షన్ ఉంటుంది, జిఎస్టీ ఉండదు ఫారెన్ లాంగ్వేజెస్ కోచింగ్కి. నేను అన్నాను ఇంగ్లీష్ ఈజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ సో ఐ నీడ్ నాట్ టు పే అని చెప్పి నేను ఐ స్టార్టెడ్ ఆర్గ్యుమెంట్. వాళ్ళు అన్నారు దెన్ ప్రొవైడ్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ద సో కాల్డ్ ఇన్స్టిట్యూషన్ వి విల్ గివ్ అన్నారు. ట్రిబ్యునల్ దాకా వెళ్ళాం. ఐ కుడ్ నాట్ ప్రూవ్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. సో కాబట్టి ఇంగ్లీష్ అనేది అది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ అండ్ అది అందుకే దాన్ని నేర్చుకోవాల్సింది, ఆల్టర్నేటివ్ లేదు. అయితే ఇంగ్లీష్ లేకపోతే లేదా అని మీరు అన్నారు కదా, ఉంటుంది, ఎందుకు ఉండదు. బట్ స్ట్రెస్ లెవెల్ ఈరోజు 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ స్ట్రెస్ లెవెల్స్ గురి అవ్వడానికి కారణం ఏంటి? సడన్గా లాస్ట్ 10 yearsలో ఒక్కసారి కార్పొరేట్ వరల్డ్ మొత్తం మారిపోయింది. ఆ పాతగా ఎప్పటి నుండో పనిచేస్తూ వస్తున్న వాళ్ళంతా ఒక్కసారి ఈ న్యూ పీపుల్, కొత్తగా యంగ్ డైనమిక్ పీపుల్ అంతా వస్తున్నారు. వీళ్ళతో మాట్లాడడానికి వీళ్ళగా రాయలేరు ఇంగ్లీష్ ఎంప్లాయీస్, వీళ్ళగా మాట్లాడలేరు. Without their notice, they feel inferior at some point of time. True, I agree. I do agree. Yeah. And I know so many people in good positions. వాళ్ళు కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు ఓన్గా డ్రాఫ్ట్ చేసుకోలేరు, ఇంకోటికి ఇచ్చే డ్రాఫ్ట్ చేయించలేరు. 5 నిమిషాల్లో చేయాల్సిన పని కనీసం 1 hour 2 hours. ఇది నా దగ్గరకు వచ్చిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న టాప్ లెవెల్ పీపుల్. సార్ ఇది కాన్ఫిడెన్షియల్, ఐ కాంట్ రైట్, ఐ కాంట్ అండర్స్టాండ్, ఐ కాంట్ గివ్ ఇట్ టు సమ్ అదర్ పర్సన్. దీన్ని ఎట్లా డీల్ చేయాలి? రోజు చచ్చిపోతున్నాను 2-3 గంటలు ఇది చేయడానికి. పక్కన పెట్టేసి ఇట్స్ జస్ట్ ఏ క్లరికల్ వర్క్ అండ్ బట్ హి ఇస్ మోర్ స్ట్రెస్డ్ అబౌట్ ఇట్. అదే పర్సన్ కి నేను ఏం చెప్పానంటే హి ఇస్ మై ఫ్రెండ్. ఓకే 20 years క్రితం చెప్పాను, సార్ ఈ రోజు మీరు సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు, రైట్, మీరు చాలా పైకి వెళ్తారు, ఆ రోజు అవసరం అవుతుందంటే టైం ఎక్కడ ఉంది. అందుకే అంటారు ప్రాపర్ ప్రిపరేషన్ ప్రివెంట్స్ ద పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ పర్సన్ వెన్ యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద ప్రెజెంటేషన్. సో ఎప్పుడైనా సరే రాబోయే దాన్ని ఊహించడం, ఆ అవసరాన్ని గుర్తించి ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు అద్భుతాలు చేసేస్తారండి. సో దానివల్ల కూడా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల కూడా చాలా మంది ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి, వన్స్ యూ ఫీల్ ఇన్ఫీరియర్ ఇట్ లీడ్స్ టు it will affect the other killing your confidence level. Yeah. Once confidence level is killed, you can't look into the eyes of a person and clear. You can't express yourself. When you can't communicate confidently, you can't influence the people. Obviously. When you can't influence, it leads to failure. One failure leads to another failure that ultimately leads to killing your confidence and happiness as well. అందుకే ఎప్పుడు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే చెప్తాను నేను, ఎవరైనా సరే. అండ్ ఇంక మీరు అన్నారు కదా అందరికి వచ్చు అని, వీళ్ళ ఇంగ్లీష్ చూస్తే మన ఒక ఇంటర్వ్యూలో నా ఇన్స్టిట్యూట్లో ఎగ్జాంపుల్ చెప్తాను. 3 guys దే వర్ వెరీ గుడ్ ఎట్. అందులో ఒక అబ్బాయి ఇక్కడ మన హైదరాబాద్లో టాప్ స్కూల్, వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్ పాస్ అవుట్ అండ్ +2 చేశాడు. తర్వాత మంచి పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ చేశాడు. చాలా బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్, అంటే ఫ్లూయెన్సీ కానీ అన్నీ కానీ. మన ఇన్స్టిట్యూట్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కోసం జాయిన్ అయ్యాడు. ఇంకా ఈ అబ్బాయి ఏంటంటే హడావిడి చేస్తూ మిగతా వాళ్ళందరినీ స్పీచ్ లేని వాడే వస్తాడు, ఇంక వీళ్ళంతా ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యారు. వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారు. అదే బ్యాచ్ లో ఉన్న ఒక 2, ఈ అబ్బాయి 3 ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ ఇంటర్వ్యూ కూడా నేనే రెఫర్ చేశాను. చోట ఉన్నాయి జాబ్స్, ఇట్లా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి వెళ్ళండి అంటే వీళ్ళు 3 వెళ్ళారు మన ఇన్స్టిట్యూట్. వాడు సెలెక్ట్ కాలే, వీళ్ళిద్దరు సెలెక్ట్ అయ్యారు.
ఏంటి రీజన్ అని ఐ వాజ్ షాక్. ఏంటంటే ఆ ఇంటర్వ్యూ చేసిన ప్యానల్ హెచ్ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నా అంటే, సార్ అది ఇంగ్లీష్ దరిద్రంగా ఉంది సార్ అంటే, సరే ఏం మాట్లాడుతున్నారు మీరు ఏంటి అంటే, సరే వాడిని లైక్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఐఎమ్ సో అని చెప్పడం మానేసి, యా వెల్ ద నైస్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్ మై నేమ్ ఇస్ అంటూ మొదలెట్టాడు. వాడి పేరు చెప్పడానికి ముందు 3 సెంటెన్స్లు ఎందుకు వాడాడో నాకు తెలీదు. ఇన్ బిట్వీన్ అన్వాంటెడ్ వర్డ్స్ ఎన్ని వాడాడో వాడికి తెలీదు. అసలు సెంటెన్స్ పక్కన పెడితే ఈ ఫిల్లర్స్ ఎక్కువ ఉన్నాయి మధ్య మధ్యలో. నేను ఐ వాంట్ టు టేక్ హిమ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ వేర్ ఒక్క వర్డ్ మిస్పెల్ చేస్తే I'm here to do the business అన్నాడు. In a business, every word makes a lot and lot. కాబట్టి అన్వాంటెడ్గా మాట్లాడేవాడు నాకు అక్కర్లేదు అన్నాడు. Now you tell me. So అందుకే what you speak, it doesn't matter at certain times, but how you speak is very important. So కాబట్టి ఈ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే అండ్ చాలా చక్కగా నీట్గా పద్ధతిగా మాట్లాడే 4 సెంటెన్స్లైనా వీళ్ళు క్లియర్గా మాట్లాడతారు. అన్వాంటెడ్ వర్డ్స్ వాడడానికో ఇంకో దానికో వీళ్ళు భయపడుతూ ఉంటారు. దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్. కానీ ఎప్పుడైతే దీని మీద అవగాహన లేని వాళ్ళు క్యాజువల్గా మాట్లాడతారు కదా, వీళ్ళ లాంగ్వేజ్లో ఇన్ఫార్మల్, కొలాక్యువల్ చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య మనం సొసైటీలో వింటున్నాం చాలా. అసలు ఇన్ఫార్మల్ ఒక 5 years క్రితం టాబు అనుకున్న వర్డ్స్ అన్ని ఈ రోజు కామన్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కూడా వినబడుతున్నాయి. సో ఈ కొలాక్యువల్ దిస్ థింగ్ వచ్చి అలా మాట్లాడడం అనేది ఇట్స్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఎ గుడ్ ప్రొఫెషనల్ ఇమేజ్. అందుకే మనం ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినా కూడా సడన్లీ బెటర్ హ్యావ్ గుడ్ ఐడియా అబౌట్ వాట్ నేర్చుకోవాల్సిన అవసరం. సో జంపింగ్ టు ద పర్సనాలిటీ డెవలప్మెంట్. సో నాకు అర్థం కాదు సార్, అసలు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? నిజంగా అది నేర్చుకుంటే వచ్చేదా, లేకపోతే ఈజ్ ఇట్ లైక్ హెరిడిటరీ ఆర్ ఈజ్ ఇట్ లైక్ యువర్ వాట్ వీ సే ఇట్ కమ్ ఫ్రమ్ వేర్ వీ గ్రో, ద ఎన్వైరన్మెంట్ వేర్ వీ బ్రాట్ అప్ అండ్ ఆల్. సో వీటి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుంది? నిజంగా నేర్చుకుంటే ఎంత మనిషి గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అసలు? పర్సనాలిటీ అంటే చాలా మంది రకరకాల, ఈ మధ్య నేను చాలా సందర్భాల్లో విన్నాను. మన ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. సార్ నేను పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ అవుదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను స్కూల్స్కి వెళ్ళి పర్సనల్ డెవలప్మెంట్ చెప్పాను, ట్రైనర్ అవుదాం అనుకుంటున్నాను, మీ దగ్గరికి వస్తాను సార్. ఎందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అవ్వాలనుకున్నాను? ఏ జాబ్ దొరకట్లేదు సార్. ఇంట్రెస్టింగ్. ఇది ఒక ఇన్సిడెంట్. ఎందుకు చెప్పానో కూడా చెప్తాను. అంటే నేను నా ఫెలో ట్రైనర్స్ గురించి తప్పుగా మాట్లాడడం కాదు, ఇది ఎవరిని తగ్గించి మాట్లాడడం కాదు. నా ఎక్స్పీరియన్స్ ఇట్స్ ది ఈజియెస్ట్ జాబ్ దట్ ఎనీవన్ కెన్ డు రైట్ నౌ, రైట్? అండ్ ఇంకో ఆయన వచ్చి నాకు అబౌట్ 30-35 జాయిన్ ద కోర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అని చూసిన తర్వాత వన్ డే నా సెమినార్ అయిపోయిన తర్వాత వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకొని, ఏం చేస్తారండి మీరు, ఎందులో జాబ్ చేస్తాను? నేను లైఫ్ కోచింగ్ సార్. లైఫ్ కోచ్ అంటే నాకు లైఫ్ కోచ్ అంటే మీనింగ్ తెలియదు. ఏం లైఫ్ కోచింగ్ ఇస్తారు? నిజంగా నాకు లైఫ్ కోచ్ అంటే ఏంటో ఇప్పటికి నాకు మీనింగ్ తెలియదు. చాలా మంది లైఫ్ కోచ్ అని పెట్టుకుంటారు. నా లైఫ్ లో ఉన్న ఓ 2 ప్రాబ్లమ్స్ చెప్తా, వాళ్ళు సొల్యూషన్ చెప్తారా, ఒక ప్రాబ్లం చెప్తా సొల్యూషన్ చెప్తారు. ఏముండదండి, ఇవి ఎవరికి నచ్చిన టైటిల్ వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. You get the point? I came across some interesting word these days, joypreneur. ఎంటర్‌ప్రెన్యూర్ లాగా we have so many. Coming to the point ఏంటంటే, మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకుంటే వస్తుందా? నేర్చుకోవడం కాదండి. యాక్చువల్లీ ఫస్ట్ ఎనీబడి షుడ్ అండర్స్టాండ్ ఒక పాయింట్ ఏంటి, పర్సన్ అంటాం మనం. పర్సన్ అంటే ఏంటి? ఇట్స్ వర్డ్ ఫర్సోనే అనే ఒక లాటిన్ వర్డ్ నుండి మనకు పర్సన్ అనే వర్డ్ వచ్చింది. ఫర్సోనే మీన్స్ వాట్? ఇట్స్ అ మాస్క్. We all human. Persone it's called actually. Persone from we get person నుండి వచ్చింది personality. So persone means it's a Latin word. It's a mask. Every human being keeps on wearing mask. True. అందుకే చూసారా, మనం ఒక 20 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేస్తాం. చేసిన తర్వాత ఒకరోజు ఈ ఇద్దరిలో కూడా అంటాడు, రే నువ్వు చిన్నప్పటి నుండి నన్ను చూస్తున్నావు కానీ నేనేంటో నీకు తెలియదురా.
వాడంటాడు నా బాధ అదే కదరా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాను నాకు ఇంకను నా బాధ అదే కదరా ఇన్ని సంవత్సరాలు చూస్తున్నావు నాకు అర్థం కావేంట్రా అంటే. ఓకే. మీరు తీసుకుంటే సర్టన్ కాన్వర్సేషన్స్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి ఇవన్నీ. అండ్ ఎట్లా అంటే ఇంట్లో చెల్లు అక్కో ఉంటారు కదా. ఒకరోజు ఏదో ఏడిపించినప్పుడు ఎప్పుడో అంటే మీరందరు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారు మీరు పిచ్చిదాన్ని అనుకుంటున్నారు మీరు అంటే ఏంటి నేను పిచ్చిదాన్ని కాదు. వాళ్ళ నాన్న అంటాడు అంత పెద్ద అయినా నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు మీకు నా సంగతి పూర్తిగా తెలియదు అంటాడు. 20 సంవత్సరాలు ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు అంటే ఏంటి వాట్ ఈస్ దిస్ ఆల్ దే ఆర్ టాకింగ్ అబౌట్ నువ్వు నాకు అర్థం కావు. ఇంకోటి అంటాడు అసలు నేనేంటో నాకే అర్థం కాదు నాకు నేను అర్థం కానిది ఏంటి మీరు నాకు అర్థం కానిది ఏంటి నేను మీకు అర్థం కానిది ఏంటి వాట్ ఈస్ దిస్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ మీన్స్ బయటికి మనం కనపడేది మనం కాదు. ఇట్స్ అవుట్ సైడ్ లుక్ వాట్ ఎవర్ యూ ప్రజెంట్ ద 5 feet of your height or 50 kgs of your weight. Exactly. This is not the personality. Exactly. You're not accepted, you're not respected, you're not valued or you're not judged in this world based on your physical appearance. Very true. Yeah. But most of the times you're accepted, understood, respected, valued or judged, whatever happens the transaction with you, this is because of the internal factors. Exactly. Everybody has so many internal I can say which are not known to him. For example, I am there. ఇప్పుడు నేను నాలో నేను ఐఎమ్ నోన్ బయటికి నేను తెలిసింది కొంత ఏంటి తెలుసు మేధా చదివి చూసారంటే ఓ సార్ ఇంగ్లీష్ సార్ పర్సనాలిటీ సార్ టైంకి వస్తారు సార్ బాగా క్లాస్ చెప్తారు ఇదంతా అందరికి తెలుసు. ఐ నో ఇట్ పీపుల్ నో ఇట్ దిస్ ఇస్ నోన్ బట్ దెర్ ఈస్ అన్నోన్ ఏరియా ఇన్ మీ. I don't know about it and even you don't know it. Okay. There are certain times there are so many hidden qualities in me. నాలో చాలా వీక్నెస్ ఉంటాయి, నాలో చాలా స్ట్రెంగ్స్ ఉంటాయి, టాలెంట్స్ ఉంటాయి, స్కిల్స్ ఉంటాయి. అవన్నీ నాలో ఇన్నున్నాయని నాకే తెలియదు. 7-8 సంవత్సరాలు నేను ఇంగ్లీష్ రాక భయపడ్డాను. అలాంటి ఇంగ్లీష్ 3 నెలల్లో నేర్చుకోగలనని ఇది నాకు ఎలా దట్స్ యువర్ హిడెన్ థింగ్. ఇట్ వాస్ నాకు I got the ability to learn that much. కానీ I was not aware. Nobody was aware for that matter. నాలో అంత ఎబిలిటీ ఉంది వీడు తలుచుకుంటే 3 నెలలు ఇంగ్లీష్ ఇలా చేయగలడని ఎవరికి తెలియదు. యు గాట్ ఇట్? ఐ అండర్స్టాండ్. సో అన్నోన్ అంటే ఇప్పుడు యూజువల్ గా సక్సెస్ అయిపోయిన వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి జర్నీ చూసి నీ ఏం చేసావురా నువ్వు అని అడిగితే వి స్టార్టెడ్ కుకింగ్ స్టోరీస్. బట్ దట్ అదంతా ఇన్ఎవిటబుల్ గా జరిగిన సిచ్యువేషన్స్. బట్ ఒక్కసారి మనం సక్సెస్ అయ్యాక వి టర్న్ ఇట్ అవుట్ ఇంటూ స్టోరీస్ బేసికల్లీ. అప్పటిదాకా నేను చేయగలను నాకు తెలియదు. నాలో తెలియని నేనున్నాను అంటే అందరికి బయటకు తెలిసింది ఒకటి ఉంది, నాకు తెలియంది బయట వాళ్ళకి తెలియని కూడా చాలా ఉన్నాయి. ఇంకొన్ని ఏంటి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మనలో. ఎలా ఉంటాయంటే దోస్ అవేంటంటే హిడెన్ గా ఉంటాయి. మనం హైడ్ చేసి పెడతాం. నా గురించి నాకు బాగా తెలుసు బట్ నేను హైడ్ చేసి పెడతాను. ఓకే. ఫైనల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మనకు దిస్ ఇస్ ద ఒక 4 ఏరియాస్ ఉంటాయి. నోన్ 1, నోన్ టు యూ అండ్ వరల్డ్. అన్నోన్ ఉంటాయి, నాట్ నోన్ టు అదర్స్, నాట్ నోన్ టు యూ. కొన్ని ఏరియాస్ ఏంటంటే హిడెన్, మన గురించి మనకు తెలుసు వాటిని దాచిపెడతాం. ఇప్పుడు నేనేంటో నాకు కొన్ని తెలుసు, నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు, కానీ ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలియదు. ఇంకా కొన్ని ఈ సైడ్ ఉంటుంది. ఇంకా కొన్ని ఉంటాయండి తెలుసా, బ్లైండ్ ఏరియాస్. ఐ డోంట్ నో బట్ పీపుల్ నో ఇట్. నాలో టాలెంట్స్ ఉంటాయి, నాకు తెలీదు బట్ పీపుల్ నో ఇట్. ఒక స్టూడెంట్ యొక్క టాలెంట్ టీచర్కి తెలుస్తుంది. ఒక అథ్లెట్ ఎంత బాగా చేయగలడో అథ్లెట్కి తెలియదు కానీ కోచ్కి తెలుస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటి యొక్క కాంబినేషనే మనం పర్సనాలిటీ అంటాం. ఓకే. సో ఏది ఎక్కడ హైడ్ చేయాలి, ఏది ఎక్కడ హైడ్ చేయకూడదు, అండ్ మనకి తెలియని టాలెంట్స్ ఏంటి, లైక్ ఈ ప్యాకేజ్ అంతా మేనేజ్ చేయడమే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక మాటలో చెప్పాలంటే వీటన్నిటి మన గురించి మనం ఎక్కువ తెలుసుకోవడం. వాట్ ఆర్ మై weak areas. Oh, it's not about how to behave, it's about knowing yourself. No, it is when you know about yourself, you know how to behave with others. Exactly. So నీ గురించి నీకు ఎంత ఎక్కువ తెలుస్తూ ఉంటే ఈ వరల్డ్ ని ఎంత బాగా నువ్వు మ్యానిపులేట్ చేయగలవు, మేనేజ్ చేయగలవు, కన్విన్స్ చేయగలవు, ఇంప్రెస్ చేయగలవు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు తెలుస్తుంది. నీ గురించి నీకు తెలియని రోజు యూ కాంట్ డూ ఎనీథింగ్. దట్స్ వై పర్సనాలిటీ ఈస్ ఆల్ అబౌట్ నోయింగ్ అబౌట్ వన్ సెల్ఫ్.
అయితే చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం బైక్ కొన్నాం అనుకున్నాం, బైక్ కొంటే అద్భుతంగా నడిపిస్తాం, 6 నెలలు బాగానే ఉంటుంది, కానీ 6 నెలలకు సౌండ్లు వస్తూ ఉంటుంది, ఆయిల్ లీక్ అవుతుంది, క్లచ్. సర్వీసింగ్ సెంటర్ తీసుకెళ్ళాలి, అక్కడ మెకానిక్ ఉంటాడు, రిపేర్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ మనం మనం పెరుగుతున్న కొద్దీ మనం ఎక్స్టర్నల్ వరల్డ్ మీద బాగా ఫోకస్ చేస్తూ ఇంటర్నల్ వరల్డ్ మర్చిపోయి మనం సర్వీసింగ్, మన గురించి మనం ఆలోచించుకోవడం, మన గురించి మనం చూడడం అనేది చేయం. సో వాట్ ఐ హ్యావ్ నాలో డ్రీమ్స్ ఏంటి, డిజైర్స్ ఏంటి, వాట్ ఎమోషన్స్ ఐఎమ్ సప్రెసింగ్, వాట్ ఎమోషన్స్ ఐఎమ్ అన్నెసర్లీ ఎక్స్ప్రెసింగ్, ఇవన్నీ మనం ఆలోచించుకోము. అంటే కొంత వయసు వచ్చేసరికి యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ us. ఇన్సైడ్ వి ఆర్ టూ బిజీ టు క్లోజ్ అవర్ ఐస్, I can say. ఎందుకంటే when you open your eyes, you see the world. When you close your eyes, you see the inner world. But ఆ ఐస్ క్లోజ్ ఎప్పుడు చేస్తాం? నిద్రపోవడానికి. నువ్వు నిద్రపోయి ఉంటే చచ్చిపోయినట్టే కదా. నిద్రపోయినప్పుడు నీ 5 సెన్సెస్ బ్లాక్ అయిపోయాయి. 5 సెన్సెస్ బ్లాక్ అయినాయంటే నువ్వు ఈ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యావు, నువ్వు ఏ వరల్డ్ చూడట్లేదు అప్పుడు. సో అవేర్లో ఉండే కళ్ళు మూసుకొని నీ గురించి నువ్వు రోజు 5 నిమిషాలు 10 నిమిషాలు టైం దొరికినప్పుడు ఆలోచించుకోవడం, దాంట్లో క్వాలిటీస్ మెరుగుపరచుకోవడం, దాన్నే పర్సనాలిటీ అంటాం. Personality development is nothing but understanding more about you and dealing with more about you. That is a personality. అయితే ఎవరైనా మార్చగలరా పర్సనాలిటీ? కరెక్ట్. దిస్ ఇస్ లైక్, అంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఉంటుంది క్వశ్చన్. అంటే ఒక మనిషి ఎలా పుట్టారో ఒక పర్టికులర్ క్వాలిటీ ఉంటుంది, దాన్ని మార్చడం పాసిబుల్లే కాదు అంటారు. కొంతమంది చెప్తారు నేను చాలా మారాను అని చెప్తారు. లైక్ అసలు ఒక మనిషి హోల్ మీరు చెప్పిన ప్యాకేజ్ ఏదైతే ఉందో, ఒక సర్టన్ సర్కమ్స్టెన్సెస్ వల్ల కావచ్చు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లైఫ్ తర్వాత ఆ ఇన్నర్ కోర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది నిజంగా చేంజ్ అవ్వడం అనే పాసిబిలిటీ ఉందా? మారాను అంటారు కదా, తప్పేం కాదు, మారుతారు. దట్స్ గుడ్ యాక్చువల్లీ, బట్ చెప్పడం కాదు, లైక్ ఆ పాసిబిలిటీ అసలు మనిషికి క్యాపబిలిటీ. నేను బాగా మారాను అంటాం, మీరు మారుతారు, ఎవరైనా మారుతారు, మనం మారుతూనే ఉంటాం, ఎందుకంటే ప్రపంచం మారుతుంది కదా. కాకపోతే నేను మార్పు అనేది చేంజ్, ద వర్డ్ వి టేక్, చేంజ్ అంటే మార్పు. సార్, అంటే ఇది వేరు, అంటే ఏదైనా హ్యాబిట్స్ నుంచి అవ్వచ్చు, కొత్తగా ఏమైనా నేర్చుకోవడం కావచ్చు, ఈ మార్పు కోసం కాదు. ప్రతి మనిషికి లైక్ దే హ్యావ్ దట్ బేసిక్ క్వాలిటీస్. లైక్ ఇఫ్ ఐఎమ్ షార్ట్ టెంపర్డ్, అది ఒక ఇన్బిల్ట్ క్యారెక్టర్, షార్ట్ టెంపర్ అనుకోండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని మాత్రమే, అంటే మనం పుట్టుకతో వచ్చి మీరన్నవే అవి చాలా రేరు. కొన్ని మాత్రమే అవి వాటిని ఏమంటారు, సైకియాట్రిస్ట్ దే డిఫైన్ వెల్, అవే ఉంటాయి. తప్పితే మాక్సిమం మనకి క్యారెక్టర్ ఫార్మేషన్ అంతా 3 years నుండి ఫామ్ అవుతూ ఉంటుంది. 3 to almost 7-8 years వరకు మోస్ట్లీ మనకి 2 ఎమోషన్స్ ఉంటాయి, బాగా అర్థమయ్యేవి, మనం అర్థం చేసుకోలేవు. 2 ఎమోషన్స్, ఒకటి ప్రేమ, ఇంకొకటి భయం. అంటే థ్రెట్ అర్థమవుతుంది మనకి, లేదా లవ్ అర్థమవుతాయి. ఈ 2 ఎమోషన్స్ అర్థమవుతాయి. ఈ 2 ఎమోషన్స్ ని ఎవరైతే బాగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారో, ఎక్కడైతే పిల్లలకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తామో టు ఎక్స్ప్రెస్ హిస్ లవ్, టు ఎక్స్ప్రెస్ హిస్ యాంగర్, దెన్ వాళ్ళకి సూపర్ కాన్షియస్ లెవెల్ బాగా పెరుగుతుంది. అంటే ఎనర్జీ లెవెల్స్ కానీ థింకింగ్ లెవెల్స్ అన్నీ బాగా పెరుగుతాయి. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత జరిగే ఒక దారుణం, బాడీలో ఉన్న యూనిక్ క్వాలిటీస్ అన్ని చంపేస్తారు. అక్కడ కామన్ కాన్షియస్ మైండ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. కామన్ కాన్షియస్ మైండ్ అంటే తెలుసా, అందరూ ఏది చేస్తే అది ఆలోచన. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు 5-10 సంవత్సరాల దాకా ఎట్లా ఉంటాడండి పిల్లాడు, మొత్తం నేను కింగ్ నేనే అనుకుంటా, బట్ నచ్చింది చేస్తాడు, నచ్చిన టైంకి తింటాడు, ఉంటాడు, వాటిలో ఒరిజినల్ క్వాలిటీ చూస్తాం. There is some Japanese study that like from age of 3 years to 8 years, ఒక స్టడీ చేస్తే the IQ levels బికమ్, అంటే తగ్గిపోతూ వచ్చినాయి అంట. లైక్ 5 years నుంచి ఒక 10 years వరకు తీసుకుంటే డ్రాప్ డౌన్ అయిపోతా వచ్చినాయి బికాస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళగానే ఏం చేస్తారు, అందరిని కూర్చోబెట్టి ఆటోమేటిక్ మోడ్, అందరిని ఒకేలాగా ఆలోచించేలా చేస్తారు. ఏం చేస్తారు తెలుసా, కమాన్ సెట్ రైట్ అంటారు, బాడీ లాంగ్వేజ్ ఫోల్డ్. టీచర్ రాగానే అందరు లేసి గుడ్ మార్నింగ్ టీచర్, అందరూ ఒకేలాగా అంటారు. టీచర్ వెళ్ళేప్పుడు థ్యాంక్ యూ టీచర్ అని, అందరిలాగే అంటావు, అందరిలాగే వింటావు, అందరిలాగే కూర్చుంటావు, అందరిలాగే నడిచేప్పుడు కూడా కమాన్ లైన్ అంటారు. పిల్లలు ఫ్రీగా నడవనివ్వరు, లైన్లోనే వెళ్ళాలి, రైట్? సో ఇప్పుడు ఏమైంది, వీడికి క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉండదు అక్కడ.
వినడం 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 అంతే. అందరూ ఒకేలాగా ఉన్నప్పుడు ఒకేలాగా ఆలోచిస్తారు. అందుకే ఈరోజు 90% ఆఫ్ ద పీపుల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు బయటికి రాగానే ఏమవుతావు అంటే మంచి జాబ్ సార్, అందరు జాబే అంటారు. కానీ నేను ఐ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని ఇంకోటని చాలా రేర్గా వింటాం. ఎందుకు దీన్ని కామన్ కాన్షియస్ మైండ్ అంటారు. ఇట్లా స్టేజెస్ వైజ్గా ఇది ఆ తర్వాత కొంతకాలానికి క్రియేటివ్ మైండ్ డెవలప్ అవుతుంది. క్రియేటివ్ మైండ్ డెవలప్ కొంతమంది పెడతారు క్రియేటివ్ థింకింగ్ వర్క్ షాప్. నిజంగా ఇంతకంటే చెత్త పని ఆనెస్ట్లీ స్పీకింగ్, హౌ టు థింక్ క్రియేటివ్లీ, హౌ యూ కెన్ సే ఇట్. నాకెవరైనా చెప్తే బాగుండని చాలా చూస్తాను నేను. అలాంటి క్రియేటివ్ థింకింగ్ వర్క్ షాప్స్కి వెళ్ళి తిట్టుకుని వచ్చాను చాలా సమయం. ఇట్స్ నాట్ పాసిబుల్. క్రియేటివిటీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే without your notice, when you are involved into any work over a period of time, without your notice. Exactly. Yeah. For example, sir, if we want to name something, ఏదంటే ఒక కంపెనీ నేమో ఏదో ఒకటి పెట్టాలనుకుంటే, you sit hours and hours, ఆ కంపెనీ నేమ్ ఎప్పటికీ రాదు. అంటే పర్టికులర్ దానికి కంపెనీ అనే కాదు, ఏదైనా పేరు పెడదామని you sit for 2 hours, 3 hours, అది రాదు. So but it will be in your subconscious mind. So కాబట్టి ఎప్పుడు ఈ టైటిల్స్ ఇవన్నీ మనం వీటిని బట్టి పర్సనాలిటీ అనేది జడ్జ్ చేయకూడదు. క్రియేటివ్ లెవెల్ ఒకటి, ఆ తర్వాత ఇంకా అల్టిమేట్ మైండ్ అంటే బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ స్టేజెస్ చూసి వెళ్తారు కాబట్టి అల్టిమేట్ మైండ్కి డెవలప్ అయిన తర్వాత ఇంకేమి ఉండదు. నో ఎమోషన్స్, నో ఫీలింగ్స్, నో రియాక్షన్స్, నథింగ్. ఏదైనా చనిపోయాడంటే అవునా లీస్ట్ అన్నమాట. సో కాబట్టి మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి అంటే వాట్ వీ ట్రై టు డూ ఇన్ అవర్ వర్క్ షాప్. మన వర్క్ షాప్స్లో ఏం చేస్తామంటే జనరల్గా నేనైతే ఏం చేస్తానంటే ఐ గివ్ అ పీస్ ఆఫ్ అడ్వైస్ హౌ యూ యువర్ సెల్ఫ్ కెన్ అండర్స్టాండ్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ థాట్స్, రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. పర్సన్ అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ పర్సన్ అంటే కాంబినేషన్ ఆఫ్ థాట్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్ అంతే. మన థాట్స్ని, మన ఎమోషన్స్ని, మన ఫీలింగ్స్ని మనం హ్యాండిల్ చేస్తున్నామా? మన ఎమోషన్స్, థాట్స్ మనల్ని హ్యాండిల్ చేస్తున్నాయి ఫిజికల్గా. అంటే ఇప్పుడు నీకు ఎమోషన్స్ మీద, నీ థాట్స్ మీద కంట్రోల్ ఉందా లేదా వాటి కంట్రోల్లో నువ్వు ఉన్నావా అనేదే డిఫరెన్స్. వెన్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్, థాట్స్ అండ్ ఫీలింగ్స్, దెన్ యు ఆర్ అల్టిమేట్. ఎప్పుడైతే అవి నీ కంట్రోల్లో లేవో యు ఆర్ ద విక్టిమ్ ఆఫ్ ఇట్. ఈరోజు ఎందుకు అందరికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటున్నాయి? అందరు మొహల్లో స్మైల్ ఎందుకు ఉండట్లేదు? అందరికి న్యాచురల్గా ఆల్ ద పీపుల్ ఎందుకే అంటే వీళ్ళకి ఎమోషనల్ కంట్రోల్ లేదు, మైండ్ మీద కంట్రోల్ లేదు. ఎందుకంటే ఒక గార్డెన్ని మెయింటైన్ చేయకుండా వదిలేస్తే వీడ్స్ వచ్చినట్టుగానే ఇది రావడానికి కారణం కూడా చెప్తా. మరి పొద్దున్న లేవగానే మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మొబైల్ ఒకటే కాదు, నువ్వు రోజు వీ హ్యావ్ 5 సెన్సెస్. ఒక కంప్యూటర్ ఉన్నట్టు 5 సెన్సెస్ ఉన్నాయి, ఐస్, ఇయర్స్. ఈ పంచ జ్ఞానేంద్రియాలతో మనం పొద్దున్న లేస్తే వైరల్ న్యూస్, వైరల్ అంటే నెగిటివ్, పేపర్ తీస్తే నెగిటివ్, టీవీ చూస్తే నెగిటివ్, మనం చూసేదంతా నెగిటివ్లో ఉంటున్నాం, వినేదంతా నెగిటివ్. నలుగురు కూర్చున్నప్పుడు కలుసుకుంటే, నలుగురు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటే కష్టాలు చెప్పుకోవడం, ఈ నెగిటివ్స్, గాసిప్స్. వెన్ యు ఆర్ టేకింగ్ నెగిటివ్, హౌ కెన్ యూ ప్రొడ్యూస్ పాజిటివ్? సో అందుకే ఎప్పుడైనా సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇట్ డజంట్ మీన్ బిగ్గర్ థింగ్. ఇదేంటి అంటే పుట్టింగ్ ఫిల్టర్స్ ఆన్ ఆల్ ద 5 సెన్సెస్. పంచేంద్రియాల మీద ఫిల్టర్స్ పెట్టుకొని కావాల్సింది లోనికి తీసుకొని మిగతాది ఆపేయడం. ఆ కావాల్సింది తీసుకొని మనల్ని మనం రిఫైన్ చేసుకోవాలి. సో అండ్ ఇంకొక మిస్ లీడ్ కూడా ఉంది సార్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు సక్సెస్. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్. లైక్ ఐ ఫైండ్ ఇట్ లైక్ మిత్ లాగా అనిపిస్తుంది అన్నమాట. సో అంటే వై ఇట్ ఈస్ ఆఫెన్ టైడ్ విత్ సక్సెస్ అండి? యాక్చువల్లీ సక్సెస్ అంటే ఇట్ ఈస్ రిలేటివ్ టర్మ్ అండి. యూ కాంట్ డిఫైన్ సక్సెస్, సంబడీస్ సక్సెస్. ఐ సే ఇప్పుడు కొంతమందికి డబ్బు సంపాదించడం సక్సెస్, కొందరికి డబ్బు కాదు, పేరు సంపాదించడం. కొంతమందికి అర్నింగ్ హ్యాపీనెస్ సక్సెస్. సో సక్సెస్ definition keeps on changing from person to person. Right? Yeah. Where you want to achieve, where you want to, what is that you want to earn? Now, do you want to earn money or name or fame or happiness or satisfaction? What is that you want to earn? When you feel, when you earn it, you are successful. Yes. So, success ane word common ga enduku teeskuntaru ante success a catchy word where everybody wants to achieve success in some area of life. Yeah.
It's like common word used to any కామన్ kind of, వర్డ్స్. yeah, నేను achievement. ఇప్పుడు నేను చెప్పాను డబ్బు సంపాదించాడు ఎలా అని పెట్టాను అనుకోండి, ఎవరో డబ్బు నోళ్ళు వస్తారు నేను చెప్తాను. Yeah. అలా కాకుండా అండ్ మైండ్ మేనేజ్మెంట్ అన్నాను అనుకోండి, ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు వస్తారు, లేదా నాకేం ఇష్యూ లేవనుకుంటారు, ఎందుకు ఇష్యూస్కి వెళ్ళిపోవడం అని కూడా చాలా మంది రారు. నేను ఎందుకు రిస్క్ తీసుకుంటా, నేనేం చేస్తా అంటే సక్సెస్ అన్లీస్డ్ అని ఒక వర్క్షాప్ టైటిల్ పెట్టి 3 days అనౌన్స్ చేస్తా. అప్పుడు ఎవరైనా వస్తారు. You understand the point? Correct. Yeah, I got it. It's a common word. Yeah. Anybody feels coming. Yeah. Students వస్తారు, employees You're వస్తారు. neutral. It's a common topic. Common topic. But when they come there, what happens, we tell certain things and we share certain things, how you yourself can adapt. Everybody can adapt to him. In their own way. Yes. It's a common things we discuss. Okay. కాబట్టి పర్సనాలిటీకి సక్సెస్కి అనేది కాదు, యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్ అవుతుంది అంటే అర్థం నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు అంటే ఆల్రెడీ మీరు చేసే పనిలో మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతున్నట్టే లెక్క. కాబట్టి దే ఆర్ నాట్ డిఫరెంట్, ఐ కెన్ సే ఎవ్రీవేర్ దే ఆర్ లింక్డ్. Okay. Success for a human being is nothing but getting control of his thoughts, emotions and feelings. That's it. Yes. వీటి మీద కంట్రోల్ ఉంటే మిగతా అన్ని కంట్రోల్లోకి వస్తాయి కదా. Yeah, automatically. So, yeah. Personality development అనేది it's individually you have to. But nobody can change anybody's personality. Yes. మొన్న అమ్మది ఒక అతను వచ్చాడు, 20-25 ఉంటాయి. ఒకటే అన్నాడు, సార్ నేను మీ ఇప్పుడు నేను ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అవుతుంటాడు, పర్సనాలిటీ డెవలప్మెంట్ 8 years నుండి నేను ఎవ్రీ మంత్ అన్ని అటెండ్ అవుతా సార్ అన్నాడు. నీకు పిచ్చిగా లేసిందా? అన్ని సంవత్సరాలు అటెండ్ అయినా ఏం నేర్చుకోవాలి? అన్ని సంవత్సరాలు అటెండ్ అవుతుంది, ఎందుకు అటెండ్ అవుతున్నావు? వన్స్ యు అటెండ్ దేర్ యు నో. ఇంకా సర్టన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్. అవును, చాలా స్టోరీస్ ఉంటా ఉంటాయి మీ దగ్గర. ఒక అబ్బాయి వచ్చింది ఏమన్నంటే, సార్ నేను మీకు ఆ వర్క్ షాప్కి వచ్చిన, ఈ వర్క్ షాప్కి వచ్చిన, 4 workshopలకు వచ్చిన, మీరు సేమ్ చెప్పిందే చెప్తున్నారు సార్, కొత్తది చెప్పట్లేదు. నువ్వు ఫీజు కట్టి జాయిన్ అయ్యే వర్క్ షాప్ కన్నా. లేదు సార్, మరి ఫ్రీగా బయట చెప్పేవన్నీ అవే చెప్తారు రిపీటెడ్గా. ఈ మాత్రం కూడా నువ్వు నా మాటలు గ్రహించలేదంటే నీకు ఎలా చెప్పాలి బాబు? ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇక్కడ కానీ ఆన్లైన్ ఫ్రీగా చెప్పేవన్నీ అవే చెప్తాం. నేనే కాదు, ఎవరైనా అంతే కదా. సో నిజంగా నువ్వు 4 సార్లు వచ్చినా సరే ఎప్పుడు అదే చెప్తున్నావు. అది కాకపోతే ఏం చెప్తున్నావు, నువ్వు వర్క్ షాప్ జాయిన్ అయితే అక్కడ కొత్తది చెప్తారు. ఇంకా కొంత అమాయకంగా పాపం అనిపిస్తాను, సార్ మీ యూట్యూబ్లో వీడియోలు అన్నీ చూస్తున్నాను సార్, 3 years నాకు ఇంగ్లీష్ రావట్లేదు సార్. నిజంగా యూట్యూబ్లో వీడియోలు చూస్తే నీకు ఇంగ్లీష్ వస్తుందంటే నేను ఎందుకు యూట్యూబ్లో పెడతావి? ఇది బేసిక్ లాజిక్ రా. అప్పుడు నా ఇన్స్టిట్యూట్లో ఏమైపోవాలి, నేనేమైపోవాలి, అందరూ అవి చూసి నేర్చుకుంటే. అక్కడ ఆ వీడియోస్ ద్వారా మేము అవేర్నెస్ కలిగిస్తాం, నేర్చుకోవాలనే కోరిక కలిగిస్తాం, కొంతవరకు నీలో ఇంట్రెస్ట్ కలిగించడం, మోటివేట్ చేయడం, వాటి ఉద్దేశం తప్పితే సబ్జెక్ట్ చెప్పడం కాదు కదా. ఇలాంటి చిన్నవి అర్థం చేసుకునే ఎబిలిటీ కూడా లేకపోతే, అందుకే ఇలాంటి అవేర్నెస్లను కలిగించడానికే వీ కండక్ట్ వర్క్ షాప్స్, సెమినార్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా. ఓకే. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అండి, లాస్ట్ నాకు తెలియదు మీరు న్యూస్ చూస్తారో చూడరు, లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి చూస్తూ ఉంటే, సో సమ్హౌ these lifestyles and the stress what we are talking are affecting relationships. Sure. So certainly ఏం చెప్తారు మీరు? అంటే it is not the relations, it's influencing and impacting in every sphere of the life. Correct. Right. అన్ని ఏరియాస్లో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టెక్నాలజికల్ డెవలప్మెంట్స్. మనకి ఇప్పుడు లాస్ట్ అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనకి హ్యూమన్ ఎవల్యూషన్ నుండి ఇన్ని వేల కోట్ల సంవత్సరాల్లో వచ్చినంత డెవలప్మెంట్స్ లాస్ట్ 4-5 years వచ్చేసాయి. సో వీటిని మనం నిరోధించలేం. యూ కాంట్ గో అగైన్స్ట్, యూ కాంట్ స్టాప్ దెమ్, దే పార్ట్ అండ్ పార్సెల్. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు నో హౌ టు అడాప్ట్ టు దెమ్. సో ఈ రిలేషన్స్ మీద ఒకటే కాదండి, ఎందుకు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. సింపుల్ ఎట్లా చెప్తాను, మీరు ఒక చిన్న పిల్లాడు ఏడుస్తే 5 నిమిషాలు లేట్గా వెళ్తారు, కానీ మీ సెల్ ఫోన్ రింగ్ అయితే 3 రింగ్ల కన్నా ముందు పరిగెత్తారు. అవునా? రైట్. మనం గంట సేపు లైక్ వీ కెన్ బి అవే ఫ్రమ్, బట్ నిజంగా నేను కనుక మీ మొబైల్ ఫోన్ తీసుకుని నా దగ్గర 1 day పెట్టుకుంటానంటే ఈ ప్రపంచంలో ఈరోజు ఏ వ్యక్తి ఒప్పుకోరు. రైట్. ఎందుకని?
we evolved like that అంటే కాదండి, టెక్నాలజీ లేనప్పుడు ఏం జరిగిందంటే, టెక్నాలజీ లేనప్పుడు మనకు ఈ మన పర్సనాలిటీ అన్నాం కదా బయటికి చూపించేది ఇదొక్కటే ఉండేది. బట్ ఈరోజు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన ఇన్నర్ పర్సనాలిటీ అందులో దాచిపెట్టాం. ప్రతి వ్యక్తికి 2 లైఫ్స్ ఉంటాయి. కరెక్ట్. ప్రతి వ్యక్తికి 2 లైఫ్స్ ఉంటాయి. ఫస్ట్ లైఫ్ బయట ప్రపంచానికి కనబడుతుంది మన ద్వారా, సెకండ్ లైఫ్ మన మొబైల్ ద్వారా ఈరోజు తెలుస్తుంది. ఎట్లా అంటే ఎన్నో విషయాలు డైరెక్ట్గా చెప్పలేనివి మనం మెసేజ్ పెట్టి చెప్పేయగలం. ఆల్సో we google it, like if we want to know something. No, I'm talking in terms of communication. Okay. Expressing yourself. Yeah, got it. Yeah. అంటే ఇప్పుడు నేను మీకు ఓ విషయం సారీ చెప్పాలనుకోండి, ఏదో తప్పు చేశాను, సారీ చెప్పడానికి మొహమాట ఏదో వస్తుంది, కానీ బయటికి ఇలా మొబైల్ పట్టుకున్నప్పుడు హ్యాపీగా సారీ మా అని పెట్టేయగలను. సో అందులో ప్రతి మొబైల్ అందరికి సీక్రెట్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళకు ఉంటాయి, బయట వాళ్ళకి చెప్పలేనివి ఎన్నో అందులో ఉంటాయి. సో కాబట్టి న్యాచురల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా వస్తాయి దీన్ని అర్థం చేసుకోలేకపోతే. ఒకరోజు రాత్రి నేను జస్ట్ యాజ్ ఐ వాజ్ స్లీపింగ్ ఏదో ఒక మిస్ కాల్ వచ్చింది, కాల్ కాదు మెసేజ్ వచ్చింది. నేను లేచి చూశాను, దట్ సంథింగ్ అన్వాంటెడ్ మెసేజ్. టక్న డిలీట్ చేశాను. మై వైఫ్ ఆస్క్డ్ మీ వాట్ ఈస్ దట్, ఏంటి ఏదో ఎందుకు డిలీట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్గా ఒక అమ్మాయి పంపిన మెసేజ్ అది, ఇంకా అందులో బ్లాబ్లా ఉంది, లవ్ యూ, నన్ను మోసం చేసావు, అది చేసావు, ఇది చేసావు, వదిలేసావు, ఏదో ఉంది. ఉంచితే ఇంకో ప్రాబ్లం. నేను ఆ కంగారు తీసాను. ఇప్పుడు తీసేసిన తర్వాత అక్కడ డౌట్ వచ్చింది, రాత్రి అంతా గొడవ. ఉదయం పొద్దున్నే వేసి ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో ఆ అమ్మాయికి ఫోన్ చేశాను. తన ముందే స్పీకర్ ఆన్ చేసి ఫోన్ చేసే అమ్మాయి అంది, సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నా బాయ్ ఫ్రెండ్ చరణ్ గాడికి పెట్టపోయి కిరణ్ అని మీకు పెట్టాను సార్. ఆమె ఏదో ఒక ఎమోషన్లో ఫ్రస్ట్రేషన్లో ఉంది. నా పేరు చిరంజీవి, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు చరణ్. మీరు నైట్ ఏమనుకున్నారా మెసేజ్ చూసి? నాకు కాదని తెలుసు, సంథింగ్ హ్యాపెన్ అని తెలుసు, కానీ అర్ధరాత్రి నేను యూ కాంట్ ఇన్వెస్టిగేట్. ఇప్పుడు ఏమైంది, చిన్నదాని వల్ల ఒక 1 week 10 days హౌ కెన్ ఐ ప్రూవ్? దిస్ ఇస్ వాట్. ఇలాంటి ఒక రోజువారీ జీవితంలో ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి, వీటన్నిటిని అర్థం చేసుకోవడానికి. అందుకే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎదుటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, ఏమై ఉంటుంది, అలా ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అర్థం చేసుకోగలిగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెంచుకున్న రోజు ఇవి తగ్గుతాయండి. సో అందుకే మేము చేయాల్సిన పని యాజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ మేమేం చేస్తూ ఉంటామంటే ఇలాంటి విషయాలు అవగాహన కలిగిస్తూ ఉంటాం. సో ఫోన్ ఉంటుంది, ఫోన్ ఉన్నప్పుడు రైట్ కాల్స్ వస్తాయి, రాంగ్ కాల్స్ వస్తాయి, అన్వాంటెడ్ వస్తాయి, అన్నీ వస్తూ ఉంటాయి. ప్రతిదానికి యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ కదా, అండ్ యూ నీడ్ టు చెక్ అదర్స్ ఫోన్ కదా. సో ఈ అండర్స్టాండింగ్ ఇద్దరిలో ఉన్నప్పుడు అక్కడ ఇష్యూ రాదు. When both the people are emotional intelligence, దానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఆ ఇంటెలిజెన్స్ ఎట్లా పెంచుకోవాలి అనేది మనం వర్క్షాప్స్లో కానీ ఎక్కడైనా డిస్కస్ చేస్తూ ఉంటాం. మెయిన్గా మీరు అన్నట్టు రిలేషన్షిప్స్లో ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు అమ్మ నాన్నతో మాట్లాడడం మానేశారు పిల్లలు, ఇంట్లో మాట్లాడుతున్నారా? ఎందుకు? వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంది, అటు స్కూల్లో స్ట్రెస్ ఉంది, అండ్ అటు ట్యూషన్ టీచర్ స్ట్రెస్. పేరెంట్స్ కూడా అంత ఓపిక లేదు కదా. ఒకసారి ఏదో తింటావా రా అంటారు, ఇంతకుముందు రాకపోతే నాన్న ఏ నాన్న తినమని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు తినవా, సరే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా, అయిపోయింది. ఎందుకంటే నాకు అక్కడ ఫోన్, నాకు కంప్యూటర్ ఉంది, ఐ హ్యావ్ సమ్ వర్క్, ఎవ్రీబడి ఈస్ బిజీ. అందుకే ఇంకా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఈ రిలేషన్స్ మీద వీటి ఇన్ఫ్లుయెన్స్ పడకుండా ఉండాలి అంటే ఒకటే సొల్యూషన్ అండి, వీలైనంత మట్టుకు వాడకూడదు అనట్లేదు, టెక్నాలజీ వాడాలి, బట్ యూ షుడ్ నో హౌ టు యూస్ ఇట్. ఇట్స్ లైక్ ఎ షార్ప్ నైఫ్, రైట్? You can slice vegetables, you can slice throat also. సో అందుకండి ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. మనం ఎలా వాడతామని ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు 8th 9th పిల్లలకి వీళ్ళు సెల్ ఫోన్ కొనిస్తున్నారు. ఎందుకు కొనిస్తున్నారు? నువ్వు కొనియచ్చు ఫోన్. నేను మా అమ్మాయి ఇంటర్మీడియట్లో కాలేజ్కి వెళ్తుంటే ఎందుకు ఫోన్ మాట్లాడుకోవడానికి డబ్బా ఫోన్ కొనిచ్చాను. అప్పుడు నోకియా ఉండేది. ఇప్పుడు అలాంటిది కొందామన్నా లేదు, అన్ని స్మార్ట్ ఫోన్స్.
ఎందుకు చెప్పిన 8th క్లాస్ 9th క్లాస్లోనే స్కూల్లో గ్రూప్స్ క్రియేట్ చేసి రోజు హోంవర్క్ వాట్సాప్లో పెడతారు. ఇందులో జరిగే చాటింగ్ అంతా ఇంక మనకు తెలిసిందే కదా. సో దాన్ని మనం ఆపలేము. ఓన్లీ థింగ్ ఇస్ వీ కెన్ ఎడ్యుకేట్ ద చిల్డ్రన్. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయగలం. డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి. ఒక అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, రైట్, వాట్ టు యాక్సెప్ట్, వాట్ నాట్ టు యాక్సెప్ట్, హూమ్ టు గెట్ కనెక్టెడ్, హూమ్ నాట్ టు గెట్ కనెక్టెడ్, ఇలాంటివన్నీ అవేర్నెస్ కలిగించడం ఒకటే సొల్యూషన్ అండి. ఆ అవేర్నెస్ కలిగించడమే పర్సనాలిటీ. మీరు అన్నట్టుగా ఇవి అంటే ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల్లో జరిగిన మార్పులు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిపోయినాయి. అట్లా మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. టు బి ఫ్రాంక్, యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. అండ్ దీనికి నెక్స్ట్ లెవెల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కిడ్స్లో లైక్ లాస్ట్ 10-15 years కిడ్స్లో ADHD లైక్ ఇట్ ఈస్ అనదర్ ఎఫెక్ట్, అంటే ఇమీడియట్ ఎఫెక్ట్. ఇప్పుడు మన జనరేషన్కి అది మనం అట్లీస్ట్ హ్యాండిల్ చేస్తామా చేయమా అనే ఆలోచన మనకుంది. బట్ ఒక 4-5 years 6 years కిడ్స్కి ఇట్స్ ఆల్రెడీ ఎఫెక్టింగ్, లైక్ అంటే ఫిజికలీ ఎఫెక్టింగ్. సో దే డోంట్ హ్యావ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, దే డోంట్ హ్యావ్ లైక్ చాలా మంది పిల్లల్లో చూస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఇవన్నీ ఎక్కడ నుండి నేర్చుకుంటాం మనం అంటే మన పేరెంట్స్ దగ్గర. పేరెంట్స్కే ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదు, పేరెంట్స్కే ఆ పేషెన్స్ లెవెల్ లేనప్పుడు పిల్లలు నేర్చుకోవడం ఎట్లా జరుగుతుంది? ఇట్స్ గోయింగ్ టు అదే ప్రాబ్లం అన్నమాట. అందుకే పిల్లలు చాలా వరకు దే లెర్న్ ఫ్రమ్ ద హౌస్, ఇంట్లో లేదా స్కూల్, రెండే. మనమే ఇంట్లో రోబోటిక్ లైఫ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు? టీచర్స్ ఎలా ఉన్నారు? వాళ్ళకున్న స్ట్రెస్ ఎవరికి లేదు. సో టీచర్స్ పర్సనల్ కనెక్షన్ ఏ స్టూడెంట్ కైనా ఉందా? అంటే పిల్లలు ఇవాల్వ్ గ్రో అవ్వడానికి కావాల్సిన అట్మాస్ఫియర్ ని మనం అసలు ప్రొవైడ్ చేయట్లేదు. అందుకే వీటన్నిటి సొల్యూషన్ ఏంటంటే మేకింగ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎనీ ఇండివిజువల్ కెన్ పుట్ ఈజ్ తన కోసం తన టైం పెట్టుకోవడం. వెరీ ట్రూ. తన కోసం ఎవరైతే వెరీ బిజీ అంటూ ఉంటారో, టైం లేదంటారో, వీళ్ళకి అసలు టైంని మేనేజ్ చేయడం తెలియదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెస్ గాట్ సేమ్ 24 hours. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా సేమ్ 24 hours. ఒక ఎమ్మెల్యేలకు అదే టైం ఉంది, ఒక ఎంపీకి అదే ఉంది, ఒక జనరల్ మేనేజర్కి, ఈ స్కూల్ చైల్డ్కి, ఎవ్రీబడి హెస్ గాట్ సేమ్ 24 hours. ఓన్లీ మనం టైం లేదని ఎప్పుడు చెప్తాం తెలుసా? మనకి ఇంట్రెస్ట్ లేని వాటికి. ఇవాళ నాకు నిజంగా ఇక్కడ రావడం ఇష్టం లేదనుకోండి, మీరు ఫోన్ చేయగానే మా అమ్మ సారీ మా కొంచెం బిజీగా ఉంది రాలేనండి అనేస్తాను. సో నాకు రావడం ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఆఫీస్లో ఏం చెప్పానంటే, నేను ఇవాళ ఆఫీస్ రావట్లేదు, రేపు వస్తాను, రేపు చూసుకుందాంలే అని చెప్పి ఐ కమ్యూనికేటెడ్, కేమ్ డౌన్ హియర్. వి మేక్ ద టైం లేదు అనే వాళ్ళు ఏంటంటే దే డోంట్ నో హౌ టు మేనేజ్, దే ఆర్ డిజార్గనైజ్డ్. ఒక మాటలో చెప్పాలంటే డిజార్గనైజ్డ్. కొంతమంది బాసులు ఉంటారు, నేను బయటకు వెళ్తాను కదా మా ఫ్రెండ్స్లో, 3 రోజులు క్యాంప్, 4 రోజులు ఫ్రెండ్స్ వెళ్తాం కదా, 24 గంటలు డిన్నర్ టైంలో బయట తిరిగి ఎప్పుడు ఆఫీస్ విషయాలు అది చెప్పి ఏంటండి సార్ మనం లేపితే అవ్వదు సార్, ఆఫీస్లో మనం లేపితే అవ్వదు సార్. అరే మీరు బాస్ కదయ్యా అంటే, అదే కదా నా బాధ, బాసం కాబట్టే నా బాధ అంటారు. They don't have the proper work flow. నేనేమంటా అంటే, మీరు ఎప్పుడు ఇంకా బాస్ అని చెప్పకండి, యు ఆర్ నాట్ బాస్, యు ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. Correct. బాస్ అంటే ఎప్పుడైనా when you create systems, systems should work, then you are a boss. Boss ఎప్పుడు కూడా సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. Whether he is there or not, it works. Then you are a boss. That's what a leader do. నువ్వే వర్క్ చేస్తూ ఉన్నావంటే ఏంటి, లైక్ ఎ లేబరర్. సో దెన్ it is I can say only one thing that నేను దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాను. నాకు ఇది ఎవరు చెప్పారంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. ఎప్పుడు తెలుసా, నాకు 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చిన కొత్తలో అన్నారు, చిరంజీవి ఏంటి అంటే, సార్ క్లాసెస్ సార్ పొద్దున 4 hours, మార్నింగ్ 6కి వెళ్తాను, మళ్ళీ ఈవినింగ్ 4 hours సరిగా మధ్యాహ్నం టైం పడుకోవాలి అనేవాడిని. ఓన్లీ వీకెండ్లో దొరికేవాడిని ఆయనకి. సో అప్పుడు మాట అన్నాడు, ఇప్పుడంటే పర్లేదు పరిగెడుతున్నావు, ఇంకో 10 years తర్వాత ఇలాగే పరిగెడతావా అన్నాడు. రోజు 10 hours పని చేస్తావా అని చెప్పి తిట్టారు. తిడితే ఆ రోజు ఎగ్జాక్ట్లీ 12 years ago దిస్ కాన్వర్సేషన్ హ్యాపెండ్ బిట్వీన్ us. నిజమే కదా, 12 years తర్వాత ఇలా నిలబడలేను కదా, ఇలా పరిగెత్తలేను కదా. దట్ డే ఐ థాట్ అండి, సరిగ్గా 3 monthsలో ఐ క్రియేటెడ్ ఎ సిస్టమ్, మేధా లాంగ్వేజ్ థియేటర్ అని ఇంట్రడ్యూస్ చేశాను. థియేటర్ కాన్సెప్ట్లో నేను లేకుండా, ఫ్యాకల్టీ కూడా లేకుండా ఇప్పుడు 10 సంవత్సరాలుగా కొన్ని లక్షల మందికి నేర్పించాం ఇంగ్లీష్. ఆ సిస్టమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆలోచన అప్పుడు వచ్చింది, ఆ సిస్టమ్ క్రియేట్ చేయాలి అనే ఆలోచన తనను తిట్టిన తర్వాత అప్పుడు. ఎండమూరి గారికి చాలా క్లియర్ ఒపీనియన్స్ ఉన్నాయి, లైక్ 9 to 5 జాబ్స్ మీద. సో చాలా వీడియోస్ లో లైక్ చాలా ఇంట్రెస్టింగ్ కనోటేషన్స్ హీ మేడ్, లైక్
ఎప్పుడైతే ఆయన చెప్పారో అలా ఆ రోజు ఆలోచించానండి. ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది నేను ఇంగ్లీష్ క్లాస్ డైరెక్ట్గా క్లాసులో నిలబడి క్లాస్ చెప్పక. I never teach. Only my ideas, my thoughts, కోర్స్ డిజైన్ చేస్తాను, మెటీరియల్ ఇస్తాను, స్ట్రక్చర్ ఇస్తాను, అన్ని ఇచ్చి స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తాను. దట్స్ ఇట్. ఐ నెవర్ సింగిల్ డే నేను క్లాస్ చెప్పలేదు ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు 12 సంవత్సరాలు. మీరు ఇప్పుడు ఇలా చేయడం వల్ల యూ కెన్ స్ప్రెడ్ ఇట్ లైక్ మోర్, ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్. అందుకే మన కోసం టైం లేదు అని ఎవరైతే అంటారో దే ఆర్ డిజార్గనైజ్డ్ ఆర్ దే డోంట్ నో హౌ టు మేనేజ్. అంతేకాదు వి హావ్ టు ఇన్వెస్ట్. టైం ఇన్వెస్ట్ చేస్తున్న పిల్లల కోసం టైం లేదు అనకూడదు కదా. పిల్లల కోసం టైం లేదనకూడదు, మన కోసం టైం లేదు. యూ షుడ్ ఇన్వెస్ట్ టైం. ఆ టైం ఇన్వెస్ట్ చేయడమే పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి. ఎస్. సో దేర్ అంటే మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కనెక్టింగ్ ఆల్ ద డాట్స్. సో మనమేంటో మనం చూసుకోకపోవడం, ఇన్నర్ సెల్ఫ్ ని చూసుకోకపోవడం అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇట్స్ గాడ్ హ్యాస్ గివెన్ ఎ మాన్యువల్ అండి. మనందరికి ఒక మాన్యువల్ ఇచ్చాడు. అంటే హౌ టు లివ్ అనేది మనకు సబ్ కాన్షియస్ లో ఉంది. హ్యాపీగా ఉండాలని, ఇట్లా ఉండాలని, ఇట్లా ఉండొచ్చు అని మనకు తెలుసు. కానీ ఏంటంటే ఎక్స్టర్నల్ ఫోకస్ ఎక్కువైనంతసేపు ఇంటర్నల్ గా మిస్ అవుతూ ఉంటాం మనం. సో అందుకే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ అనేది అందరికి అవసరం అండి. వర్క్ షాప్స్, సెమినార్స్, వీటిని ఇంకా చెప్తాను. మనం బుక్స్ చదవాలి. దట్స్ ద గ్రేటెస్ట్ వే టు చేంజ్ అవర్స్. ఎవరు చదువుతారు? నేను ఒక 4-5 మా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళాను. పెద్ద పెద్ద ఇల్లు, 5 bedrooms హౌసెస్ ఉంటాయి. ఇంట్లో బార్ ఉంటుంది కంపల్సరీ, లైబ్రరీ మాత్రం ఉండదు. దానికోసం ఎక్స్క్లూజివ్ ప్లేస్ ఉండదు, జిమ్ ఉండదు. జిమ్ ఎక్కడో ఉంటుంది. బుక్స్ చదివినప్పుడు యూజువల్ గా వెరీ ఇంట్రెస్ట్. నేను యాక్చువల్గా ఎక్కువ ఐ లెర్న్డ్ మోర్ 4 factors ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఎలా అవుతాయంటే 4 factors. ద ఫస్ట్ ఫ్యాక్టర్ ఇస్ యూ హ్యావ్ టు చేంజ్ ద ఎన్వైరన్మెంట్ అరౌండ్ యూ. మీ చుట్టూ ఎన్విరాన్మెంట్. మనం ఏ ఎన్వైరన్మెంట్లో ఉంటే ఆ ఎన్వైరన్మెంట్ మనం యాటిట్యూడ్ని ఫార్మ్ చేస్తూ ఉంటుంది. సో మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉంటున్నాం రోజు, నెంబర్ 1. నెంబర్ 2, అసోసియేషన్. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే యూ స్పెండ్ సమ్ టైమ్ విత్, దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. అది హైయెస్ట్ థింగ్. అసోసియేషన్స్, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటే. ఇప్పుడు మనకి ఎట్లా Tell me who are you, I'll tell who your friends. Tell me who your friends are, I'll tell who are you. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నాకు ప్రాబ్లం ఉంది. మీరు 4 ఫ్రెండ్స్, బాగా కొంచెం మూడు బాగాలేదన్నాను, మీరు వచ్చారు. 4 కూర్చొని 4 మీ బాధలు నాకు చెప్పారు, నా బాధలు మీకు చెప్పారు. 4 బాధలు చెప్పుకున్నాం. నేను అక్కడికి వచ్చేప్పుడు నా మైండ్లో ఒకటే బాధ ఉంది, ఇప్పుడు వెళ్ళేప్పుడు 4 బాధలు ఉన్నాయి. అందుకే ఏడుపు కొట్టు వాళ్ళతో, బాధలు ఉండే వాళ్ళతో ఎక్కువసేపు కూర్చోవద్దు. కానీ ఫ్రెండ్స్ బాధలు వినాలంటారు కదా. అదే వినొద్దు, నేను చెప్పేది అదే. ఫ్రెండ్స్ బాధలు వినడం అంటే ఐ టెల్ యూ, ఎప్పుడైనా సరే మన ఫ్రెండే అనుకుందాం, వాడు ఏదో చెత్త తెచ్చి మన ఇంట్లో వేస్తా అంటే ఒప్పుకుంటారు మరి? ఫ్రెండ్ అంటే గిఫ్ట్లతో రావాలి, ఏదో ఫ్రూట్స్, బిస్కెట్స్, గిఫ్ట్స్ తీసుకురావాలి. ఇంటికి చెత్త తీసుకురావడం ఏంటి? నువ్వు నా ఫ్రెండ్ అయితే నేను కలిసినప్పుడు నాతో కూర్చుండి చాలా నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా, మోటివేషన్ ఇచ్చేలాగా, ఏవో 4 మంచి విషయాలు చెప్పాలి, మాట్లాడాలి, ఆనందాన్ని ఇవ్వాలి తప్పితే నీకున్న బాధలన్నీ తెచ్చి నాకు చెప్తే ఐఎమ్ నాట్ ఏ డస్ట్బిన్. సో ఇలా రోజు అందరి వింటూ పోతూ ఉంటే ఏమవుతాం మనం? అందుకే ఫస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ అసోసియేషన్. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ఎడ్యుకేషన్. ఇంకో ఫ్యాక్టర్, ముందు వీ మస్ట్ ఎడ్యుకేట్ అవర్-సెల్వ్స్. మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. అవి మళ్ళీ పుస్తకాలు. If you want to satisfy everybody, you can't satisfy anybody. If you want to convince all the people, you can't convince anybody. If you want to be good with all the people, you can't be good with anyone. Yes. కాబట్టి సక్సెస్ కి చెప్పే సూత్రాల్లో మొట్టమొదటి మీతో మీరు గుడ్గా ఉండండి. సో మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి, మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోండి. So trying to impress everybody is not your duty. Yes. Raising in the eyes of the other people is not important, but raising in our own eyes is important. True, very true. So కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక ఫైనల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్పీరియన్స్. రోజును ఏం ఎక్స్పీరియన్స్ అవుతున్నాం, వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్. లైక్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఫీలింగ్స్. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే ఫన్ ఫర్ 5 to 10 minutes. లాఫ్టర్ ఫర్ 5 to 10 minutes. సరదాగా మాట్లాడుకోవడం, కమర్షియల్ వరల్డ్ నుండి బయటకు వచ్చేసి వాళ్ళ వీళ్ళ గురించి వదిలేసి నీకు ఆనందాన్ని ఇచ్చే, నీ బాడీకి మైండ్కి ఆనందాన్ని ఇచ్చే విషయాలు ఎన్ని ఇస్తున్నాయి ఎక్స్పీరియన్స్ అవుతున్నావు. అప్పుడప్పుడు చిన్న చిన్న సక్సెస్లు సాధిస్తూ ఉండడం, ఇవన్నీ
environment, education, experience, association. These are the 4 factors that influence your personality a lot. ఒక వ్యక్తి మారాలి అంటే ఈ 4 మార్చుకోవాలి. హ్యాబిట్స్ మారాలన్నా బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ హ్యాబిట్స్. సో ఒక హ్యాబిట్ మారాలంటే ఈ 4 మారాలి. సో మనలో ఆనందం రావాలన్నా, సక్సెస్ రావాలన్నా, ఏది రావాలన్నా చుట్టూ ఈ 4 మార్చుకోవాలండి. కానీ ఇప్పుడు మనం సొసైటీలుగా బయటకు వెళ్తే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంతా మనం మార్చలేంగా. దట్స్ నాట్ దేర్ ఇన్ అవర్ కంట్రోల్. సో సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. జనాలందరినీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్పి యాటిట్యూడ్ మనం చెప్తే వింటారా ఎవరు వినరు కదా. సో కాబట్టి మన ఎన్విరాన్మెంట్ మనం మార్చుకోవాలి. సో మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనం టైం ఇచ్చుకోవాలి. ఇవన్నీ మనకి మనమే ఫిక్స్ చేసుకోగలిసిన ఇష్యూస్. ద ప్రాబ్లం ఏంటంటే టైం లేదు. అంటే టైం గురించి చెప్తా. టైం లేదు అన్నప్పుడు దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ అండి. జనరల్గా మనం అంతా ఏం చేస్తూ ఉంటాం అంటే ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటావో వాటిని పట్టించుకోం. అర్జెంట్ విషయాల మీద పరిగెడుతూ ఉంటాం. ఇది అర్జెంట్, చాలా మంది చూస్తారు, ఇది అర్జెంట్, అది అర్జెంట్. అర్జెంట్ విషయాల మీద పరిగెత్తినంతసేపు అక్కడే టైం అయిపోతుంది. అందుకే మనకేది ఇంపార్టెంట్ అనేది కొంచెం ముందుగా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు అర్జెంట్ విషయాల మీద 5 నిమిషాలు కూర్చున్నా చాలా పని అవుతుంది. సో ఇట్స్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్. టైం లేదనేది ఎందుకంటే అర్జెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఇలాంటి మనం వేస్ట్ మీద ఎక్కువ టైం కేటాయిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ అంటే ఎక్కడ టైం వేస్ట్ చేస్తాం, రోజు కనీసం ఒక 1/2 అవర్ 1 అవర్ మొబైల్లో పోతుంది. అది వేస్ట్ అని మనకు తెలుసు, కానీ ఎందుకు అదే చూస్తాం చెప్పండి. మిమ్మల్ని అడగట్లేదు, జనరల్గా పీపుల్. అండ్ ఇప్పుడు మనకు ఆబ్లిగేషన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, అవి. అలాగా కొంచెం ఎక్కువ మంది పరిచయం ఉంటే కనీసం ఒక సంవత్సరంలో 50 ఫంక్షన్స్ ఉంటాయి. నేను 50 రోజులు 50 వెళ్తే నా జీవితంలో ఎంత టైం వేస్ట్ అవుతుంది. ఇవి ఆగో కదా, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి కదా. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్స్ అన్నమాట. సో ఇవి అర్థం చేసుకుని మన కోసం మనం టైం ఇచ్చుకున్న తర్వాత మిగిలిన టైం వేరే వాళ్ళ కోసం ఇస్తే బాగుంటుంది అనేది నా పాయింట్. సో బట్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, ఈ డిస్కషన్ అంతట్లో మనకి మనం టైం ఇచ్చుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అందరూ నోటీస్ చేయాల్సింది రీడింగ్ బుక్స్. అంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ యూ రీడ్ ఏ బుక్ అండ్ వెన్ యూ రీడ్ సంథింగ్ ఆన్ ఏ బ్లాగ్. అంటే ఒక వీడియో చూసిన దానికి, ఒక పుస్తకం చదివిన దానికి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఎందుకంటే మన క్రియేటివ్ లెవెల్స్, మేబీ మనం ఒక పుస్తకం చదువుతుంటే వి క్రియేట్ అవర్ ఓన్ క్యారెక్టర్స్. అండ్ వి ట్రావెల్ విత్ దోస్ క్యారెక్టర్స్ ఇన్సైడ్. You're right, 100% you're right. ఎందుకంటే నేను యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఒక పుస్తకం చదివామంటే ఆ వ్యక్తి, ఆ రాసిన వ్యక్తి ఎన్నో జీవితాలను చూసి రాసుకుంటాడు. పుస్తకం చదివామంటే మనం 100 మంది వ్యక్తులని చదివినట్లు లెక్క. కానీ ట్రాజడీ ఏంటంటే మన పుస్తకాలు చదివే అలవాటు అసలు ఉండట్లేదు. కానీ ఆ చదవడం అనేది, పుస్తకాలు చదవడం వల్ల చాలా చేంజ్ వస్తుంది పర్సనాలిటీ. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ అండ్ చాలా సందర్భాలు నన్ను నేను మార్చుకున్న సందర్భాల్లో పుస్తకాలు. ఈ పుస్తకం ఆ పుస్తకాన్ని కాదు, మనం చదివే అలవాటు ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒకటి బెటర్ అది ఎడ్యుకేషన్లో అది వస్తుంది. మీరు బుక్స్ అంటే ఇప్పుడు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇప్పుడు చదవడం అంత ఓపిక లేదు ఇప్పుడున్న జనరేషన్లో. ఒకప్పుడు గంట సేపు క్లాస్లో కూర్చునే వాళ్ళు, ఆ తర్వాత అది 45 మినిట్స్కి వచ్చింది. అంటే ఒక వ్యక్తి కాన్స్టెంట్గా ఫోకస్ చేశారు. తర్వాత యూట్యూబ్ వచ్చిన తర్వాత 8 మినిట్స్ పడిపోయింది. ఇప్పుడు ఇన్స్టా వచ్చిన తర్వాత 1 మినిట్లో ఫస్ట్ 6 సెకండ్స్లో ఈ వీడియో చూడాలా వద్దా డిసైడ్ అయిపోతుంది. అటెన్షన్ లెవెల్స్ ఎలా తయారంటే పేషెన్స్ లేదు. బుక్ తీసి పేజీ చదివి ఓపిక లేదు. కానీ బుక్ ఒకటే సోర్స్ కాదండి, నేను చెప్తాను. నేను చాలా నేర్చుకున్నా ఎట్లా తెలుసా, సినిమాలు చూసి నేర్చుకున్నాను. సినిమాల్లో నాకు చిరంజీవి కొడితే కొట్టాలిరా 6 కొట్టాలన్న సాంగ్ విని 3 రోజులండి ఆ సాంగ్ వేసుకుని డాన్స్ చేసి పాటలు పాడి మొత్తం అయిపోయి, ఆ పాట విన్న తర్వాత దీని మీద డిస్కషన్ పెట్టాను. కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, ఎందుకు 4 కొట్టాలని లేదు అని. సో గోల్ షుడ్ బి ద టాప్ నాచ్. అట్లా సినిమాలు చూసి చాలా సీన్లు ఇన్స్పైర్ అయ్యి. కరెక్ట్. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఎ లెసన్ కదండి. అందుకే అంటారు యాటిట్యూడ్ లో ఏం యాటిట్యూడ్ ఉండాలంటే అందరూ పాజిటివ్ యాటిట్యూడ్ చాలా నీడ్. ఐ ఆల్వేస్ సే లెర్నింగ్ యాటిట్యూడ్. వెన్ యూ హావ్ లెర్నింగ్ యాటిట్యూడ్ అన్నీ వస్తాయి అందులో. సో లెర్నింగ్ ఇస్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఎర్నింగ్. లెర్నింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఆ లెర్నింగే పర్సనాలిటీకి. ఆ లెర్నింగ్ ఎబిలిటీ పెరిగినప్పుడు ఒక చిన్న పిల్లలు ఆడుకునే విషయంలో కూడా వీ కెన్ లైక్ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అంటే హౌ దే ఆర్ బిహేవింగ్, అంటే మనం నేర్చుకోవడానికి పేరెంట్స్ కి చాలా సార్లు అవకాశం ఇవ్వండి. పిల్లలకి ఏం చెప్తాను తెలుసా, ఎలా ప్రోగ్రామ్ చేస్తామంటే పిల్లల్ని, వర్షం పడుతుంది అనుకోండి,
ఇప్పుడు బయటకు వెళ్తే జలుబు వస్తుంది లోనికి వచ్చి జలుబు వస్తుందిరా జలుబు వేస్తాడు ఒకతాడు గొడుక్కొని క్యాప్ పెట్టించి ఏవో చేసేస్తారు. అసలు తడిస్తే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ఆ విషయం వాడికి ఎట్లా తెలియాలి? తడిస్తే ఆనందం వస్తుంది. తడిస్తే అందులోకి వెళ్తే మట్టిలో ఆడుకుంటే ఆడిలో ఉన్న ఆనందం, ఉత్సాహం, క్రియేటివ్ లెవెల్స్ ఎంత పెరుగుతాయి. మట్టితో పిల్లాడు ఆడితే ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ అద్భుతమైన ఆర్టిస్ట్ అలాగా తయారవుతాడు. ఒక ఆర్ట్ వేస్తాడు, వాడు మనసంతా అలా తయారైపోతుంది. మనం మట్టిలో ఆడుకోనివ్వంగా, మట్టిలో ఆడుకోనివ్వం. అండ్ సో ఇంకా ఎట్లా అంటే గార్డెన్లో మొక్కలాగా పెంచుతాం. ఫారెస్ట్ ఎప్పుడు ఎవరు బ్యూటిఫుల్గా ఉంటుంది, రైట్? గార్డెన్ ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ దట్ మచ్ సెన్స్. కాబట్టి పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళలో పర్సనాలిటీ ఆటోమేటిక్గా ఆడుకోనివ్వాలి, కొట్టుకోనివ్వాలి. కొట్టుకుంటే మేము ఇచ్చినప్పుడు మేము అన్ని కొట్టుకోలేదు. ఇలా ఇప్పుడు ఎవరినైనా ఒక మాట అంటే టీచర్ పిల్లల్ని ఒకటి కొడితే పోలీస్ కేసు పెట్టే పేరెంట్స్ చూసారు. అఫ్ కోర్స్ పిల్లల మీద కొట్టకూడదు, ఎవరు సజెస్టెడ్. అంటే ఫ్రెండ్స్ కొట్టుకోవాలి. ఫ్రెండ్స్ వీడు కొట్టుకోకపోతే రేపు బయటకు వెళ్ళింది వీడిని ఎవడని కొడితే ఎట్లా తెలుస్తుంది? మీరు అన్నట్టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది దే విల్ నెవర్ ట్రై టు ఫైండ్ అవుట్. లైక్ ఇప్పుడు చిన్నప్పుడు మేము మా అన్నయ్య 4 రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఎంత 6th క్లాస్లో ఇంటికి రాలే. మా అమ్మగానే మేము టెన్షన్ పడలేదు. ఎందుకు తెలుసా? ఇంకా 2 రోజులు చూసాం, 3 రోజులు ఏ వాడు వస్తాడు రా, ఆడ 4 తన్నైనా తనలో తినేవాడు వస్తాడు ఆడే. అప్పుడు ఏదో లారీ కనపడిందంటే లారీ ఎక్కి ఖమ్మం వెళ్ళిపోయి అక్కడ 4 రోజులు ఉండి మళ్ళీ ఇంకో లారీ ఎక్కి ఇంటికి వచ్చి వెళ్ళడం తెలిసిన వాళ్ళకి రావడం కూడా తెలుసు కదా. కాన్ఫిడెంట్ దాట్ మేము కాన్ఫిడెన్స్ ఆ పిల్లల్లో ఇప్పుడున్న పిల్లలు లేదండి. అంటే ఎప్పుడు కూడా ఎందుకు పర్సనాలిటీస్ ఫ్లారిష్ అవ్వట్లేదు అంటే నువ్వు హెడ్కి హెల్మెట్ పెట్టాలి, బాడీకి మొత్తం హెల్మెట్ పెట్టద్దు. ఇప్పుడు పిల్లలకి బాడీ మొత్తం హెల్మెట్ పెట్టేస్తున్నాం, ఫుల్ ప్రొటెక్షన్. ఎందుకంటే లేక కష్టపడితే కానీ ఒక్కడు వచ్చాడు ఈ ప్రపంచంలో, ఒక్కడు లేదు, మాక్సిమం 2 ఉన్నారు. సో ఇంకా అతి ప్రేమంతా తన మీద కురిపించి బాడీకి హెల్మెట్ పెడితే ఈ కాంట్ మూవ్ కదా, హెడ్కి పెట్టినది బాగుంటుంది. సో దిస్ ఇస్ వాట్ హెల్మెట్ హెడ్కి పెట్టండి, బాడీ మొత్తానికి హెల్మెట్ పెట్టద్దు. సో అలాంటప్పుడు పిల్లలు పర్సనాలిటీ షైన్ అవుతారు. Thank you, sir. Thank you very much. మొత్తం డిస్కషన్ I picked 2 important points. Please. Which I already do it, but to some extent చేస్తాను. But ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ విన్న తర్వాత అందరూ they try to give themselves some time and try to start reading books, and this will help to exploring so many things. I suggest one more thing. అందరికి ఏమంటానంటే have a continuous education program. చాలా మందికి ఒక ఏంటంటే స్టడీ అయిపోయింది, జాబ్కి వచ్చాను, ఇంక నేర్చుకోవాలి. అంటే ఏదో ఒకటి ఎడ్యుకేషన్ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ బి an art or something, music, educate themselves. True. That's one thing. ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి నీకు కొత్తవేమీ తెలియకపోతే నేర్చుకోకపోతే you are dead last year. Always. Thank you, sir. Thank you very much. Thank you, Rupa. Really nice. For more videos like this, subscribe Big TV channel.